దేవుని వాక్యం చెప్తుంది, పౌలు గారు ఆత్మావేశంతో మాట్లాడుతూ, ఎన్నో శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అంటే శ్రమలు అనుభవించి పరలోకంలో ప్రవేశించాలి. శ్రమ అనుభవించకపోతే పరలోకం లేదు. అదే కదా దాని అర్థం. శ్రమ లేకపోతే ఏం లేదు, పరలోకమే లేదు. శ్రమ లేకపోతే కిరీటమే లేదు. అందుకే గడ్డి కర్ర కొయ్యకాలతో కట్టబడిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? శ్రమలు వస్తే ఎగిరిపోతారు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న అనుభవాలు, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఇంటి మీద కొడితే నామరూపాలు లేకుండా అయిపోయింది ఇల్లు. కానీ వెండి బంగారము వెలగలిగినటువంటి రాళ్లతో కట్టబడినది ఇంకా దగదగా మెరిసింది. హల్లెలూయా. శ్రమ లేకపోతే పరలోకం లేదు. శ్రమ లేకపోతే పరలోక రాజ్యములో కిరీటం లేదు. అందుకే శ్రమలో ఆనందించాలి. అందుకే నిజమైనటువంటి క్రైస్తవులు, ఆత్మీయులు శ్రమల పాలైపోతున్న యోబులాగా ప్రభువును స్తుతిస్తారు తప్ప నాకు శ్రమలొద్దు అని ప్రభువును విడిచి వెళ్ళిపోరు. నామకార్థ క్రైస్తవులకు శ్రమ వస్తే మాత్రం యేసు ప్రభుని నమ్ముకుంటే బాగుంటుందని వచ్చామండి, చాలా బాగుంటుందని చెప్పారండి, నమ్ముకుంటే కలిసి వచ్చేద్దంట కదండి, నమ్ముకుంటే రోగాలే రావంట కదండి, నమ్ముకుంటే ఆనందమే ఆనందం అంట కదండి. తప్పుడు బోధ. దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి, శిలువ వేయబడి, చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచినట్లుగా మనము కూడా ఆయన శ్రమలలో పాలి భాగస్థులమైతే మనము శ్రమపడి ఆయన శిలువను ఎత్తుకొని, ఆయన శిలువే మన శిలువ. ఎవడైతే తన శిలువనెత్తుకొని ఉపేక్షించుకొని నన్ను వెంబడిస్తాడో వాడే నాకు పాత్రుడు. ఎవడైతే తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించడో వాడు నాకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి, శిలువ వేయబడి, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచినట్లుగా మనము శ్రమ పడితే, శ్రమ అనబడేటువంటి శిలువను ఎత్తుకొని పయనిస్తే, చనిపోతే మనం కూడా పరలోక రాజ్యములో యుగయుగాలు బ్రతకగలుగుతాం. మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. హల్లెలూయా. అందుకే ఆత్మలో బలంగా ఉన్నవాళ్ళు శ్రమలకి నిర్భయులుగా నిలబడతారు. ఓహో, శ్రమ వచ్చిందా, జయించడానికి దేవుడు నాకు శక్తిని వసగునుగాక అని దేవుడితో ప్రార్థన చేసుకుంటూ, శ్రమలో ఎదురొడ్డు నిలబడుతూ, దేవుడిచ్చేటువంటి విజయం కొరకు ఎదురు చూస్తూ, ఈ లోకములోనే దేవుడిచ్చేటువంటి విజయాన్ని అనుభవించగలుగుతాడు ఆత్మీయుడు. హల్లెలూయా. ఆత్మలో బలహీనుడు శ్రమ వచ్చిందా పారిపోతానే, తట్టుకోలేం, వెళ్ళిపోతాం వెనక్కి. నిజమైనటువంటి ఆత్మీయుడి యొక్క గుణగణ లక్షణములు ఉండేటువంటి మొట్టమొదటి అద్భుతమైనటువంటి స్వభావం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు శ్రమకు ఎదురొడ్డి నిలబడతాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు చెప్పండి, మీకు శ్రమలు వచ్చి ఎదురొడ్డి నిలబడ్డారా కాబట్టే దేవుడు నిలబెట్టాడు. ఆ రోజున శ్రమ ఈ రోజు ఉందా? ఆ రోజున కష్టం, ఆ రోజున అనారోగ్యం, ఆ రోజున డాక్టర్ గారు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతా అన్నారు, మరి ఇంకా బతికేసేవే ఏంటి? ఆ రోజున నీకున్న కష్టాలకి బ్రతకాలా చావాలా నీకే అర్థం కాలే. కానీ ఈ రోజున బ్రతుకున్నావంటే ఎవరిని చూసుకుంటూ? దేవునికి మహిమ కలుగునగాక. నీ మీద నుండి శ్రమలు అన్నీ కూడా పొంగి పొర్లిపోయాయి. అద్భుతం ఏంటంటే, శ్రమకు ఎదురొడ్డి నిలబెట్టావు, దేవుడు నిలబెట్టుకున్నాడు, ఇక ముందు నిలబెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి సంగతితో దేవుడు మన మధ్యలో నిలిచి ఉన్నారు. ఆ మాటను మనకు ప్రకటిస్తూ ఉంటుండగా వినగలిగే చెవి, గ్రహించే మనస్సు
దేవుడు మనకి ఇచ్చులాగున దేవుడు సహాయాన్ని అర్థిద్దాం. మొట్టమొదటిగా ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీవు నమ్మదగిన దేవుడు. ఎప్పటికప్పుడు ఈ లోకములో అపవాది సింహాసనము, నీ లోకములో మేము నిర్భయులుగా బ్రతుకు నిమిత్తం ఎప్పటికప్పుడు వాక్యముతో మమ్మల్ని సంధిస్తున్న మహనీయుడా, నీకే స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో నీవు మాతో మాట్లాడబోయేటువంటి అమూల్యమైన మాటల కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ మాటలు మాకు క్షేమ సాధనములు గనుక నీ మాటల యందు మేము ఆశ పెట్టుకుని ఉన్నాము తండ్రి. ఈ మాటలో దాగి ఉన్నటువంటి సత్యాలతో ప్రభువా మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించండి. గాడిదను అదే నాన్న బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డుకుంది ఆ గాడిద నీ వాక్కు చేత. నీ వాక్కును తన నోటుంచినప్పుడు ప్రభా బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డుకుంది. ఈ దినాన కూడా ఎందరైతే వెర్రితనములో ఉన్నారో ఆ వెర్రితనాన్ని అడ్డుకోవడానికి ఈ గాడిదకు నీ వాక్కును అనుగ్రహించావు. ఆ వాక్కును ప్రకటించడానికి అభిషేకం అనుగ్రహించండి. అధికారపూర్వకంగా నీ వాక్కును ప్రకటించడానికి పరిశుద్ధాత్మ వలనైనటువంటి వాక్శక్తి ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరూ ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేసుకోవడానికి అనుకూలంగా నిదేన దాసురాలనైన నన్ను నీ చిత్తానుసారమైన ఉపమానములతో నింపి బిడలకు అర్థవంతముగా ప్రబోధించడానికి ప్రకటించడానికి మీ కృప ఇవ్వండి. ఒకవేళ నా రక్తాపరాధం మీకును నాకు అడ్డంగా ఉందేమో, నాకే తెలియకుండా ఒకవేళ నీ ఎదుటి అపరాధినైపోయానేమో, నా నాలుక, నా నోరు, నా పెదవులు నీకు స్తుతి చెల్లించినప్పుడు అది నీకు దూరం అయిపోయే అనుభవంలో ఉన్నానేమో నాకు తెలియదు. కానీ నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ పరిశుద్ధ సేవను ప్రభువా యథార్థంగా నీ ఎదుట చేయటానికి మీ కృపను దయచేయమని, నా ఎడల నా ద్వారా నీ చిత్తమంతా జరిగించుకోమని సైతాను క్రియలు లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక కథ చెప్పినట్టుగా ఈ విషయాలన్నిటినీ కూడా నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాననే మాటలో ఉన్నటువంటి అంతర్భావం ఏంటి? రెండోది ఏంటంటే నా యుద్ధకు రండి నేను నేర్పిస్తాను, రెండో పాయింట్. మూడవది ఏంటంటే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నాలుగవది ఏంటంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నెక్స్ట్, నా కాడి సులువు, నా భారము తేలిక. ఈ విషయాలన్నీ కూడా ఈ దినమే ముగించుకుందాం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకుంటే, అధ్యయనం చేస్తున్నటువంటి వాక్యములో నుండి నన్నే చూస్తున్నట్లయితే చక్కగా ఈ వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. వివరిస్తున్నటువంటి దానిలో మొత్తం ఈ పాయింట్స్ యొక్క భావం అంతా కూడా వస్తుంది మీకు. జాగ్రత్తగా మీరు వింటే చాలు. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. సమస్త జనులు పాపం అనేటువంటి భారముతో ఉన్నారు. భూప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా పాపము అనేటువంటి భారమును మోస్తూ ఉన్నారు. ఆ పాపం అనేటువంటి భారము వారి మీద నుండి దింపబడకపోతే ఆ పాపం అనేటువంటి భారముతో వారికి విశ్రాంతి దొరకదు. ఆ పాపం అనేటువంటి భారములో గనుక వాళ్ళు చనిపోయినట్లయితే వారు నరకానికి వెళ్ళిపోయి వాళ్ళ భారం ఇంకా ఎక్కువైపోతుంది, కానీ వాళ్ళ భారం మాత్రం దించబడదు. అందుకే ప్రభు అంటున్నారు, పాపం అనేటువంటి భారాన్ని తొలగించడానికి మానవుని యొక్క పాప పరిహారార్థంగా రక్తము చిందించి ప్రాణం దారపోసాను.
నా పరిశుద్ధ రక్తము మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. అందుకు మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. విశ్రాంతి అనగా పరలోక రాజ్యం. హల్లెలూయా. విశ్రాంతి అనగా పరలోక రాజ్యం. ఎవరన్నా చనిపోయినప్పుడు విశ్రాంతిలో ఉన్నారు అంటాం, నిద్రించుచున్నారు అంటాం. ప్రభువునందు నిద్రించారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట విశ్రాంతి. హల్లెలూయా. విశ్రాంతి, చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. పాప భారముతో చనిపోయినాడు విశ్రాంతి ఉండదు. విశ్రాంతి తీసుకోవడానికి ఉంటుంది నరకంలో, నరక రాజ్యంలో ఉండదు. చూడండి ఏమవుతుంది. పాప భారంతో వెళితే నరక రాజ్యంలో నరక బాధ, నరక శిక్ష. శిక్షలో ఉన్నవాడు కాసేపుని విశ్రాంతి తీసుకుంటానంటే బాగుంటుందా? తీసుకొని ఇస్తారా? నరక రాజ్యంలో ఎవరు విశ్రాంతి తీసుకొని ఎవరండి. అందుకే ప్రయాసపడి పాప భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడు నిత్య రాజ్యం అనబడే పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోక రాజ్యంలో ఎవడు ప్రవేశిస్తాడో వాడు విశ్రాంతి నొందుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు మనం వెంబడించాలి? దేవుడు నమ్మదగిన వాడు, శక్తిమంతుడు, మహానుభావుడైన. ఏదో విధంగా నిన్నైనా నన్నైనా ఆయన రక్షణలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. స్వస్థత చేశాడు, అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, మహాశ్చర్యకార్యం చేశాడు, సూచక కార్యం చేశాడు. ఏదో విధంగా మనము ఆయన నీతిని పొందుకోవడానికి, రక్షణను పొందుకోవడానికి దేవదేవుడు మనకు సహాయం చేసినవాడు. హల్లెలూయా. మన గర్భమును పుట్టిన బిడ్డలకు దేవుడు సహాయం చేశాడు. వారు మన బిడ్డలు కాబట్టి, మనము దేవుడిని ఎరిగిన వాళ్ళము కాబట్టి మన పిల్లలు దేవుడిని ఎరగగలిగేటువంటి అనుభవంలో ఉండగలిగారు. హల్లెలూయా. ఇదైనా దేవుని కృపే, అదైనా దేవుని కృపే. ఆయన కృప చేత మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. ఆయన రక్షణ మనకు ఉచితంగా లభించింది. హల్లెలూయా. ఆయన నీతి అనబడేటువంటి రక్షణ వస్త్రాన్ని మనకిచ్చారు ఉచితంగా. హల్లెలూయా. ఈ నీతి అనబడేటువంటి రక్షణ వస్త్రముతో, ఈ రక్షణ అనబడేటువంటి రక్షణతో మనం పరలోకంలో వెళ్ళిపోగలం. ఆగండి, బ్రేక్ పడాలి. ఎప్పుడు వెళ్ళిపోగలం? నువ్వు అప్పుడే రక్షింపబడగానే చచ్చిపోతే వెళ్ళిపోగలం. అప్పుడే రక్షింపబడినటువంటి సిలువ మీద ఉన్నటువంటి దొంగ చనిపోయాడు కాబట్టి పరదేశం వెళ్ళిపోయాడు. పరలోకంలో ఒక భాగం పరదేశు అంటే పరలోకం వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. అతడు జీవిస్తూ ఉన్నప్పుడు రక్షణను కొనసాగించకపోతే ఎక్కడికి పోతుడు? నరకం. ఇచ్చిన నీతి వస్త్రాన్ని కాపాడుకోకపోతే, అపవాది దొంగిలిస్తే, అపవాదికి అప్పగించేస్తే, ఆ రక్షణ వస్త్రములో మరకలంటుకుంటే, మచ్చలంటుకుంటే, అవి కడుక్కోకపోతే, శుద్ధీకరించుకోకపోతే, ఉతుక్కోకపోతే, మరకలతో ఉన్నటువంటి దాన్ని ఉతుక్కోకపోతే, సరిచేయపడకపోతే వాడెక్కడికి వెళ్ళిపోతుడు? నరకానికి వెళ్ళిపోతుడు. ఇప్పుడు మనల్ని దేవుడు కనికరంతో రక్షించాడు. మన బిడ్డలు మన గర్భమును పుట్టినందుకు వాళ్ళ దేవుడి దగ్గరికి వచ్చారు. అలాగే దేవుణ్ణి తెలుసుకొని మనం పాపులమని గ్రహించి, పాపమునకు ప్రాయశ్చిత్తార్థంగా దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారిపోసాడని గ్రహించి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చాం. హల్లెలూయా. ఎప్పటి నుండి మనకి స్టడీ కావాలి. ఏమి స్టడీ కావాలంటే బోధ కావాలి, ఉపదేశం కావాలి. ఏంటి? రక్షణ వస్త్రాన్ని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకోకపోతే దొంగిలించే దొంగ ఎవడు, ఎలా దొంగిలిస్తాడు, నీతి వస్త్రాన్ని నీతిని కొనసాగించువాడే నీతిమంతుడు. నీతి వస్త్రాన్ని కోల్పోకూడదంటే ఏం చేయాలి? రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మరకలంటుకున్నాయి, ఉతుక్కోవాలంటే ఏం చేయాలి? కడ వరకు, చచ్చే వరకు కాపాడుకోవాలంటే నీకేం కావాలి? ఉపదేశం కావాలి. అందుకే దేవుడు రక్షిస్తాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరిని సంఘములో నాటుతాడు. హల్లెలూయా. దైవజనుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఇక్కడ ఈ సందర్భములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేను నేర్పుతాను. ఇప్పుడు ఎవరు నేర్పాలి మనకు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్పారు. ఇప్పుడు ఎవరు నేర్పాలి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతినిధులు, దైవజనులు, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు మీకు నేర్పుతారు. ఎక్కడ? సంఘంలో. సంఘానికి ఒక క్రమం అందుకే ఇచ్చాడు. సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి, సంఘము హెచ్చరింపబడడానికి, సంఘము సంపూర్ణతను సాధించడానికి సహవాసమునకు దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అందుకే మనకేం కావాలి? సహవాసం కావాలి. రక్షింపబడినటువంటి తొలి దినాలు ఆ రక్షణ నిన్ను పరలోకం చేర్చదు. నీ వస్త్రాన్ని కాపాడుకోవడం నేర్పుతుంది దేవుని వాక్యం. దొంగ విషయంలో జాగ్రత్త వహించడానికి నేర్పుతుంది దేవుని వాక్యం. దొంగోడిని ఎలా జయించాలి, వాడి దాడిలో మనం చిక్కుబడిపోకుండా వాడిని ఎలా జయించాలో నేర్పుతుంది దేవుని వాక్యం. అందుకే ఆయన దగ్గర నేర్చుకోవాలంట. ఇప్పుడు ఎవరు నేర్పుతారు? దైవజనులు సహవాసములో మీకు నేర్పుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, నేర్చుకున్నవాడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్పుతున్నప్పుడు నేర్చుకొని, నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్స్లో ఏం చేయాలి? వ్రాయాలి. నేర్చుకుని ఎగ్జామ్స్లో రాయకపోయినా తేడా కొడుద్ది. నేర్చుకుని ఎగ్జామ్స్లో రాయకపోయినా తేడా కొడుద్ది. నేర్చుకుని ఎగ్జామ్స్లో రాస్తేనే సఫలీకృతం అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్ అని ఉంటాయి. అంటే కూడిక, తీసివేత, గుణకారము, భాగాహారం. కూడిక తీసివేత కాదు, గుణకారం భాగాహారం కాదు. 4 పార్ట్లు. 2 కలిపయ్యా అన్నామనుకో, నేను తీసేస్తానండి అన్నామనుకో, తేడా కొడద్ది. ఈ 10,000 కలిపయ్యా అన్నామనుకో, 10,000 నుంచి 10,000 తీసేస్తానండి 0 అన్నామనుకో, తేడా కొడద్ది. అందుకే ఎలా నేర్పిస్తున్నారో, కూడికలుగా, తీసివేతలుగా, గుణకారాలు గుణకారాలుగా, భాగాహారాలుగానే మనం నేర్చుకోవాలి. అందుకే నేర్పించేటువంటి ఉపాధ్యాయుడు శరీర సంబంధమైనటువంటి సర్క్యులర్ స్టడీస్కి ఎంత అవసరమో, బైబిల్ స్టడీకి కూడా నీకు ఉపాధ్యాయుడు అంతే అవసరము. ఆ ఉపాధ్యాయులు దేవుని యొక్క పరిధిలో ఉన్నవారై ఉండాలి, దేవుని ఆత్మచేత నింపబడిన వారై ఉండాలి, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారై ఉండాలి, ఏర్పాటు చేయబడిన వారై ఉండాలి, ఎన్నుకొనదగినబడిన వారై ఉండాలి. క్వాలిఫికేషన్ లేకపోతే టీచర్గా ఎవరిని కూడా ఎవరు అపాయింట్ చేయరు. క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే టీచర్గా ఒక హెడ్ మాస్టరు ఆమెను లేదా ఆయనను అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ లేనటువంటి, క్వాలిఫైడ్ కానటువంటి టీచర్స్ మీకు బోధను చెప్పారంటే ఆవిడికి అర్థం అవ్వదు, నీకేం చెప్పుద్ది బోధ. ఆత్మ సంబంధంగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవ జనాంగము కానీ మీకు లేకపోతే వాళ్ళకి అర్థము కానటువంటి బోధ మీకెలా చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువారు మర్మమై ఉన్నారు. పౌలు అంటున్నాడు, నేను మర్మమైనటువంటి యేసుక్రీస్తును ప్రకటించుచున్నాను, అది నాకెవ్వరు బోధపరచలేదు, అది నాకెవ్వరు చెప్పలేదు, కానీ ఒక దర్శనము ద్వారా దేవుడు నాకు దానిని బోధించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడికలే, తీసివేతలే, గుణకారాలే, భాగాహారాలే. ఏ లైన్లో, ఏ లెవెల్లో, ఏ రీతిగా నేర్చుకోవాలో ఆ రీతిగా నేర్చుకుంటే నీవు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తావు. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఒక మాట చెప్తాను, సార్ నీకు చాలా చక్కగా చెప్పారు. కూడికలు చెప్పారు, తీసివేతలు చెప్పారు, గుణకారాలు చెప్పారు, భాగాహారాలు చెప్పారు. కూడికలు చెప్పినప్పుడు మైండ్ ఎలా పెట్టావు, తీసివేతలు చెప్పినప్పుడు మైండ్ ఎలా పెట్టావు, గుణకారాలు చెప్పినప్పుడు మైండ్ ఎలా పెట్టావు, భాగాహారాలు చెప్పినప్పుడు మైండ్ ఎలా పెట్టావు? అర్థం అవ్వలేదు. మిగతా వాళ్ళందరూ చాలా మట్టుకు అర్థం చేసుకున్నారు. ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే
కూడికలు చేస్తున్నారు, తీసివేతలు చేస్తున్నారు, గుణకారాలు చేస్తున్నారు, భాగాహారాలు చేస్తున్నారు. 100కు 100 మార్కులు సంపాదించుకునే అంతగా క్వాలిఫైడ్ అయిపోయారు వాళ్ళు. కానీ వీడికి బుర్ర తిరుగుతుంది. కూడికలు చూస్తుంటే ప్లస్సా అంటే ఏంటి అన్నాడు ఒకడు, అనుకుంటున్నాడు. మైనస్సా, ఇది ఎలాగుంది, ఇది ఎలాగుంది, ఇలాగుంటే మైనస్ ఇక్కడికి వచ్చింది, ఇది ప్లస్, ఇదేంటి, ఇది ఇంటూవా, ఇంటూ, ఇదేంటి, ఇది డివైడెడ్ బయ్యా. వాడికి ఏమన్నా అర్థం అవుద్దా? వాడు అది చూడగానే పిచ్చెక్కిపోద్ది, ముఖం వికారం అయిపోద్ది. ఎలా రాయాలో వాడికి తెలియదు, ఏం చేయాలో వాడికి తెలియదు. అందరూ చకచకా రాసేస్తుంటే నేనెందుకు రాయలేకపోయానా? నువ్వు రాయలేవురా, రాసే యోగం లేదు నీకు అనుకుంటారా? లేకపోతే గ్రహాలు కలిసి రాలేదా? గ్రహాలు కలిసి రాక పాపం వాడికి యోగం లేక వాడు రాయలేకపోతున్నాడా? వాడు చెప్పుతున్నప్పుడు అర్థం చేసుకోక గ్రహించక చేయలేకపోతున్నాడా? గ్రహాలు ఏమి చేయవమ్మా మనల్ని, వస్తువులు గ్రహాలు అది ఇది మన బ్రతుకుని సింహాసనం ఎక్కించేలేదు, పెంటకు దించేలేదు. అంతా దేవునిలో ఉంది. దేవుని ఎదుట నీ ఉన్నటువంటి జీవన విధానములో ఉంది. ఇప్పుడు చూడండి, చకచక చేసేస్తున్నారు, వీడు చేయలేకపోతున్నాడు. సమయం అంతా వ్యర్థం 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 వ్యర్థం. వీరా 100కి 100 సంపాదించుకున్నారు. కొందరు 80, కొందరు 60, కొందరు 50, కొందరు 40, కొందరు 35 పాస్ మార్క్. ఈ మహానుభావుడు మాత్రం ఏమి, ఈడు పోతాడు, ఫెయిల్. ఏమండి మీరు నాకు చెప్తున్నప్పుడు అండి నేను గ్రహించుకోలేకపోయానండి, దాన్ని బట్టి వేసి ఎత్తారా మార్కులు నీకు? కారణం ఏదైనా లేకపోతే ఒక పని చేయి. ఏమండి మీరు చెప్తున్నప్పుడు అండి మా అమ్మకు ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్లో ఉందండి, మా అమ్మాయి గుర్తొచ్చేసిందండి, మీరు చెప్తున్నప్పుడు లెక్కలో ఎక్కాలో ఏమి దృష్టి పెట్టలేకపోయానండి. ఈ వైపు చూసిన మా అమ్మే, ఈ వైపు చూసిన మా అమ్మే, ఆ వైపు చూసిన మా అమ్మే, కిందకు చూసిన మా అమ్మే. కారణం చెప్తే దేవుడే కాదులే, కారణం చెప్తే అక్కడికి పట్టుపో. పేపర్ పని ఎవడు దిద్దాడో తెలుసుకుని పట్టుపో, ఎవడు దిద్దాడో తెలుసుకుని పట్టుపో, పేపర్ పట్టుకెళ్ళిపోయి, ఆవండి నా బాధ ఎంత బాధ అండి, ఏం చేయమంటారండి అంటే, నీ బాధ నేనేమి చేయడానికి రాదు, నీ బాధ నీ గొడవ జరిగిన కథ నాకు అనవసరం. నాకు వర్క్ వేశారు, నేను పాస్ ఫెయిల్ చేయాలి. నీకు పాస్ మార్కులు వస్తే పాస్ అవుతుంది, పాస్ మార్కులు కాదు కదా గుడ్డు సొన్న వచ్చింది, దీనిలో నేనేం చేయలేను. మరి దేవుడు ఏం చేయగలడు చెప్పండి? ప్రభువు ఏం చేయగలడు? నువ్వు అందుకే వాక్యము చెబుతున్నప్పుడు వినాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి, గ్రహించిన వాక్యాన్ని ఎగ్జామ్లో రాయగలగాలి. హల్లెలూయా. ఎగ్జామ్లో రాయకపోయినా మంచి గ్రహించేసి అద్భుతంగా ప్లస్లో మైనస్లో డివైడెడ్ బైలు లేకపోతే అన్నీ చేసేసిన తర్వాత మల్టిప్లికేషన్ అంత అయిపోయిన తర్వాత నీకు పేపర్ ఇచ్చిన తర్వాత ఇదొచ్చు 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 నిద్ర బెల్ల కొట్టేశాక రాద్దాం అనుకున్నానండి, మరి రాయలేదే. కారణం ఏదైనా ఇచ్చేసాడు, లాగేసుకున్నాడు పేపరు. నీకు వచ్చినా రాయాలి, నీకు వచ్చి రాయకపోయినా పోతావు, నువ్వు రాయకపోయినా పోతావు. నీకు వచ్చిందా నువ్వు నువ్వు నేర్చుకున్నావా, నేర్చుకున్నదాన్ని అమలు పరచాలి, లేకపోతే పోతావు. నేను ఈ వాక్య భాగం అంతా మీకు అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, విడమరిచి చెప్తూ ఉన్నప్పుడు ఇదంతా మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎగ్జామ్ రాయాలి, నువ్వు నేర్చుకుంటే నేర్చుకున్న దాన్ని ప్రదర్శించాలి. నువ్వు నేర్చుకుని ప్రదర్శించకపోయినా నీకు తేడా, నువ్వు నేర్చుకోకుండా ప్రదర్శించకపోయినా ఏదైనా నువ్వు ఇక్కడ ప్రదర్శించలేదు, అది నీకు మైనస్, ఫెయిల్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దేవుడు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. దేవాది దేవుడు మహిమ కలిగినటువంటి లోకములో ఉండి
సాత్వికుడు కాబట్టే ఇంకనూ పాపులమై ఉండగా ఏ మంచి లేనటువంటి మన కొరకు మంచితనం అంతటిని కనిపరచడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన మహనీయుడు మన దేవుడు. హల్లెలూయా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. మనలో ఏ మంచి లేదు, మంచి చూచి రాలేదు దేవుడు. ఆయన సాత్వికుడు గనక, దీన మనస్సు గలవాడు గనుక మన కొరకు దీనత్వాన్ని ధరించుకొని మహిమను విడిచి దైవత్వాన్ని విడిచి తండ్రితో కూర్చుని సమానమైనటువంటి భాగ్యం, ఆ సమానమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా విడిచిపెట్టుకొని మనం ఇంకా చెడ్డవారమై ఉండగా, పాపులమై ఉండగా మన కొరకు దేవుడు సాత్వికుడు కాబట్టే, దీన మనస్సు కలిగిన వాడు కాబట్టే మన కొరకు దిగి వచ్చి రక్తమును చిందించి ప్రాణాన్ని దారపోసి ఏదో రకంగా మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి. హల్లెలూయా. నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడిని గనుక మిమ్మల్ని రక్షించుకున్నాను. ఇప్పుడు రక్షింపబడినటువంటి మీరు సంఘ సహవాసములో నేను నేర్పిస్తున్న, నా వలన నేర్చుకొని మీకు నేర్పిస్తున్న దైవజనుల యొక్క బోధ యొద్దకు వచ్చి మీరు నేర్చుకొని నా కాడిని మీ భుజముల మీద ఎత్తుకోండి. నా కాడి బరువైనది కాదు, నా సులువైనది. నా భారమైనది కాదు, నా కాడి భారమైనది కాదు, తేలికైనది, సులువైనది. ఇక్కడ ఏమన్నాడు? సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడైతే నేర్చుకుంటారో, నేర్చుకున్న దాన్ని ప్రదర్శిస్తారో అప్పుడు దొరుకుతుంది విశ్రాంతి అనబడే పరలోకం. నేర్చుకుని ప్రదర్శించకపోతే దొరకదు, నేర్చుకోకుండా ప్రదర్శించకపోయినా దొరకదు. నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ప్రదర్శించాలి, అమలుపరచాలి. జీవితంలో ఆ నేర్చుకున్నటువంటి పాఠాల పక్షముగా నీ బ్రతుకు, నీ జీవితం, నీ స్థితిగతులు ఉండగలగాలి. ఏలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. హల్లెలూయా. కాడి బరువే, భారం ఎప్పుడు భారమే. కానీ దేవుడు అన్నాడు నా కాడి సులువు, నా భారం తేలిక. అది నా కాబట్టి నీ కాడి నీ భారం కాదు, అది ఆయన కాడి ఆయన భారం. ఎప్పుడు సులువు అవుద్ది, ఎప్పుడు తేలిక అవుద్దో తెలుసా? నీవు ఆయన చెప్తున్నప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు బ్రతికితే ఆ కాడి నీకు సులువు అవుద్ది, ఆ భారం నీకు తేలిక అవుద్ది. లేకపోతే చాలా బరువు కాడి అంటే తెలదా? కాడిమోయు ఎద్దులను ప్రక్కన పెట్టి మీరే ఎద్దులులాగా కాడిమోయండి, భారమో తేలుకో తెలుస్తుంది. బాబాయ్ చాలా భారం అండి బాబా, చేతితోటి ఎత్తలేని దాన్ని. కానీ దేవుని కాడి ఆయన భారం తేలిక. ఇక్కడ రాయబడింది నా కాడి సులువు. చెప్పండి, ఇది వచ్చేది మీకు. నా కాడి సులువు, నా భారం. మొట్టమొదట కాడి సులువు, భారం తేలిక. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేను మీకు అర్థమయ్యే రీతిలోనే ఈ వాక్యాన్ని తెలియపరుస్తాను. మనం కొంతమంది జీవితాలని ధ్యానం చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. కొంతమంది జీవితాలను మనం ఏం చేద్దాం, కథ చెప్పినట్టుగానే చెప్తాను. మనకు తెలిసిన విషయాలు అవన్నీ కథ చెప్పినట్టుగా చెప్తాను. ఎలీషా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఏలియాతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి షాపాతు కుమారుడు అనబడేటువంటి ఎలీషాను నీవు అభిషేకం చెయ్యి. ఈ విషయం ఎలీషాకి ఏమీ తెలియదు, ఏలియాకు మాత్రమే తెలుసు. ఏలియాకి దేవుడు చెప్పాడు. ఏలియా ఎలీషాని వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఎందుకు? అభిషేకం చేయడానికి. ఎందుకు? ఏలియా స్థానంలో ప్రవక్తగా ఉండుటకు, అభిషేకం చేయడానికి ఎలీషాని వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఎలీషాకి విషయం తెలియదు. ఎలీషా తన దినచర్య ప్రకారంగా తన సొంత పొలములో దుక్కు దున్నెట్టు ఎద్దుల నాగలితో 12వ అరక ఎడ్లను దుక్కు దున్నుతూ ఉన్నాడు. అలాంటి టైంలో మన ఏలియా అతని దగ్గరకు వెళ్ళి జస్ట్ దుప్పటిని ఇలా విసిరాడు. ఎవరి మీద?
ఎలీషా మీద. ఇక వెయ్యగానే ఎలీషా, నా ఏలినవాడా, నా యజమానుడా, నేను నీతో వచ్చేస్తాను. నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని కొంత విందు చేసి నా బంధుమిత్ర రక్త సంబంధికులందరినీ పరామర్శించి ఆ విందు చేసి నేను నిన్ను వెంబడిస్తా అంటే, ఏలి అన్నాడు, నా వలన నీకు నిర్బంధం ఏమీ లేదు, నువ్వు వెళ్ళి రా అన్నాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, విందుకు సంబంధించిన వాటన్నిటిని సిద్ధపరిచాడు, తనకు కావలసిన వారందరికీ కూడా విందు చేశాడు. అందరిని విడిచిపెట్టి మరుక్షణం ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడిస్తూ ఏలియాకు పరిచర్య చేస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడు అని రాయబడి ఉంది. ఉపచారం, పరిచర్య. చూడండి, ఏలియా ఆ అభిషేకానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ దుప్పటి వేయగానే ఇతనికి అర్థం చేసుకోగలిగేటువంటి ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అతడు దేవుని యొద్ద నేర్చుకున్నాడు, లేదా దేవుని దైవజనుడి యొద్ద నేర్చుకున్నాడు. వాక్యములో నుండి, ధర్మశాస్త్రములో నుండి అతడు ఒక బోధను నేర్చుకున్నాడు. ఇక్కడ బోధ అంటే ఏంటంటే, నా కాడి సులువు, నా భారము తేలిక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా కాడిని ఎత్తుకుని, ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ, మీ మీద నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. ఆయన కాడి అంటే ఏంటో తెలుసా? ఆయన వాక్యం. ఆయన కాడి అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞ, కట్టడ, న్యాయ విధి అనబడేటువంటి ఈ నిబంధన అనబడే వాక్యం, నిబంధన వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము అనబడేటువంటి ఈ కాడి అతడు నేర్చుకున్నాడు కాబట్టి ఆ కాడి ఎత్తుకోవడానికి అతడికి తేలికయ్యింది. తల్లిని తండ్రిని నానబడిన వాళ్ళని, అష్టైశ్వర్యాలని, మేడల్ని, మిద్దుల్ని, బంగారాన్ని, వెండిని, వెలగలిగినటువంటి పరిస్థితుల్ని విడిచిపెట్టి ఏలియా దగ్గర ఒక చిన్న పరిచర్య చేసేటువంటి అనుభవము చెయ్యాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. ఎంత కష్టం! ఒకడు వచ్చేసాడు, పరిగెత్తుకుని వచ్చేసాడు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభువా, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలయ్యా? మంచి పని కోసం నన్ను ఎందుకు అడుగుతావు? వాక్యమే కదా, మంచే వాక్యం. ఈ వాక్యమే నీకు మంచి నేర్పిస్తుంది. ఈ వాక్యములో నేను ఇచ్చిన ఆజ్ఞ, కట్టడ, విధి, ధర్మం అంతా మంచి నేర్పిస్తుంది. నువ్వు ఆజ్ఞలు గైకో. ఏమన్నాడు? నేను ఆజ్ఞలు గైకున్నాను మహాప్రభు. అయితే నీకొకటి కొదువుగా ఉంది. నీకున్న ఐశ్వర్యం అంతటిని, ధనం అంతటిని, లేదా నీకున్న ఆస్తి అంతటిని అమ్మేసి, ఆస్తి అంతటిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించడమే కాదు, పరలోకములో నీ ఫలం అనబడే పరలోక ధనం నీకు ఎక్కువైపోద్ది. హల్లెలూయా. వ్యసన పడిపోతూ అనవసరంగా వచ్చాను రా బాబు ఇక్కడికి, టైం బాగలేదు. కొంతమంది టైములు చూసుకుంటూ, పిల్లులు చూసుకుంటూ, కాకరిసిందా లేదా, కోతి చూసిందా లేదా, కుక్క మురిగిందా లేదా. క్రైస్తవులు ఉన్నారండి ఇలాంటి జబ్బు కలిగిన వాళ్ళు. రోగం. ఏ రోగం? ఈ రోగం మాయా రోగం. మాయమైపోవడానికి ఈ రోగం, పరలోకంలో తేలడానికి అది రోగం. ఈ జబ్బులు వదిలేయాలి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే నేర్పుద్ది, మంచి వాక్యమే నేర్పుద్ది. మంచి వాక్యమే, ఆజ్ఞే, కట్టడే, విధే, ఈ నిబంధన అంతా మనకు నేర్పుద్ది. హల్లెలూయా. వీడేమనుకున్నాడంటే ఆజ్ఞలు గైకున్నాడంట. అంటే ఏంటంటే కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం అన్నీ ఏం చేశాడు? నేర్చేసుకున్నాడు. పరీక్ష వస్తే రాయలేకపోయాడు. నేను చెప్పేది లింక్ చేస్తానని చెప్పానా? పరీక్ష వస్తే ఏం చేయలేకపోయాడు. మరి అన్నీ వచ్చి పరీక్ష వస్తే రాయలేకపోయినాడు. ఏమైపోయాడు? ఫెయిల్. వీడన్నీ వచ్చినా రాయలేకపోయాడు. అర్థమైందా? కానీ ఎలీషా అన్నీ వచ్చు, రాయగలిగాడు. అన్నీ వచ్చు, రాయగలిగాడు. దేవుని చిత్తములో నిలబడగలిగాడు.
ఆ కాడిని ఎత్తుకొని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా. నానబడిన వాళ్ళని విడిచిపెట్టారు, తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, అష్టైశ్వర్యాలను విడిచిపెట్టాడు, భోగ భాగ్యాలను విడిచిపెట్టారు, ఘనతలను విడిచిపెట్టాడు, సుకీర్తిని విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టి పిచ్చోడన్న వాళ్ళు ఒకరు, ఏడుస్తున్న వాళ్ళు ఒకరు, జాలి పడుతున్న వాళ్ళు ఒకరు, అనుకున్న వాళ్ళు ఒకరు, వాళ్ళన్నిటిని లక్ష్య పెట్టకుండా తల్లిదండ్రుల సహితము దేవుని నిమిత్తం విడిచిపెట్టాడంటే ఎలీషా నేర్చుకున్న దానిని అమలు పరిచాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కాడి సులువుగాను భారం తేలికగాను అనిపించింది. ఎవరికే? ఎలీషాకి. హల్లెలూయా. మరి మనోడికి ఏమనిపించింది? చాలా భారంగాను చాలా కష్టంగాను అనిపించింది. నీకెలా అనిపిస్తుంది? అంతా బాగుంది కానండి మా దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చి వాక్యం అంటే ఏంటి? అందులో నుండి ఇందులో నుండి మనల్ని చూసుకోవడమే వాక్యం. మమ్మల్ని మేమే చూసుకుంటామండి అనే పరిస్థితులు ఉంటే నేను చూడక్కర్లేదు మిమ్మల్ని. వాళ్ళని చూస్తామండి వీళ్ళని చూస్తామండి అంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. మరి మనం ఎవరిని వాళ్ళే చూసుకోవాలి. ఇక్కడ అద్భుతం జరిగింది కదా. అద్భుతంగా ఏలియా అభిషేకానికి సాదృశ్యంగా ఉన్న, లేదా దేవుని యొక్క పిలుపుకు సాదృశ్యంగా ఉన్న ఆ దుప్పటిని వేయగానే వెలిగిందండి. వెలిగింది. ఏం వెలిగింది? మొత్తం అప్పటికే చదువుకుని నేర్చుకుని ఉన్నాడేమో, ఎలా అప్లై చేయాలో తెలిసింది. ఎందుకు తెలిసింది? దేవుని వాక్యంలో మాట ఉంటుంది. పేతురు అంటాడు, మత్తయి సువార్తలో ఉంటుందన్నమాట ఆ మాట. యేసు ప్రభువా, సమస్తమును విడిచి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేం దక్కుతుంది? యేసు ప్రభు అంటారు, ఈ లోకములో తల్లినైనను తండ్రినైనను బంధువులనైనను రక్త సంబంధికులనైనను బిడ్డలనైనను నా నిమిత్తము విడిచిపెట్టి వాడు ఈ లోకములో 100 రెట్లు పొందుకుంటాడు. అంతేకాదు పరలోక రాజ్యములో ఫలమనబడేటువంటి ధనాన్ని పొందుకుంటాడు. ఇది ఎవరు చదువుకున్నారు? ఎలీషా చదువుకున్నాడు కాబట్టి దానికి వచ్చే రిజల్ట్ అతనికి తెలుసు కాబట్టి దుప్పటిని ఏలియా వేయగానే దుప్పట పట్టుకుని, అయ్యగారు దైవజనుడా, ఆత్మావేశముతో నీవు వేసినటువంటి దుప్పటికి అంతరార్థము అంతర్భావము నేను ఎరిగిన వాడను. కొంత సమయం నాకు ఇస్తే నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుంటా, విందు చేస్తా, మరుక్షణం సమస్తమును వదిలి విడిచి నిన్ను వెంబడిస్తా, దేవుడు చిత్తములో నిలబడతా, దేవుని కాడిని నా భుజముల మీద మోస్తా. ఎలీషా భారంగా లేదు? నో నో. ఎలీషా నీకు కష్టం అనిపించట్లేదు? నో నో. ఎలా ఉంది? ఆయన కాడి సులువుగా ఉంది, ఆయన భారం తేలికగా ఉంది. నెక్స్ట్, ఈ లోకములో ఎలీషా జీవితంలో ఏం జరిగింది? ఎవరైతే అన్నారో, ఎవరైతే పోతావు అన్నారో, ఎవరైతే అడుక్కు తింటావు అన్నారో, ఎవరైతే పిచ్చోడువురా ఇంత భోగభాగ్యాన్ని విడిచిపెట్టుకున్నావు అన్నారో, రేపటి దినాన ఎలీషాను చూసేటప్పటికి ఏలియా స్థానములో నిలబడిపోయాడు ఎలీషా. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చేయగలిగేటువంటి అనుభవంలో ఇతర రాజ్యాలకు సహితము ఎలీషా యొక్క కీర్తి ప్రకటింపబడితే, ప్రచురబడితే ఇతర దేశ ప్రజలు కూడా ఎలీషాను వెతుక్కుంటూ వస్తూ ఉంటే అన్నవాళ్ళు సిగ్గుపడ్డారు. పిచ్చోడా అన్నవాళ్ళు సిగ్గుపడ్డారు. పోతావు అన్నవాళ్ళు సిగ్గుపడ్డారు. ఏ బలహీనత వచ్చినా, ఏ కార్యం జరగాలన్నా, ఏ బాధ వచ్చినా ఎలీషా నెత్తి మీద చెయ్యెట్టి ప్రార్థన చేయవా? చేస్తానరా దా, ఇంకా ఇదే నాది, ఇదే నీది, ఇదే దా, నా లెవెల్ ఇదే. ఆయన కాడిని మోసా. ఆయన దగ్గర నేర్చుకున్న దాన్ని అమలు పరిచిన దానికి లోకములో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఘనత, మెప్పు, మహిమ, కీర్తి ఎవరి వలన సాధ్యం? ఆయన దగ్గర నేర్చుకున్న దానిని అమలు పరిచినందున సాధ్యమైంది. పరీక్షలో పాస్ అయినందున సాధ్యమైంది. ఏంటి ఎలీషాకు పరీక్ష? నువ్వు నన్ను వెంబడించాలి. అయ్య బాబోయ్, మా అమ్మ నన్ను విడిచిపెట్టేలా, ఇప్పటికే కన్నారు, పెంచారు,
అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందండి? పాస్టర్ గారు ఒక్కోసారి ఒక్కోలా చెప్తారట. మీరు తల్లిదండ్రులు సన్మానించమని చెప్తలేదా? ఇప్పుడు వచ్చేది నీకు గుర్తు. ఏం చెప్తారండి వాక్యం? సన్మానించమని ఆ దేవుడే చెప్పాడు. కొట్టేయమంటలేదు దేవుడు, విడిచి రమ్మంటున్నాడు. ఆ దేవుడే తల్లిదిని తండ్రిని నన్ను ఆమె నిమిత్తం విడిస్తే ధన్యులు అన్నాడు కదా. గుర్తు రావట్లేదా? ఇప్పుడు రావట్లేదండి. ఎలీషాకు మాత్రం అన్ని గుర్తొచ్చేసాయి. హల్లెలూయా. అనుకూల వచనాలు వల్లించుకుంటాం. మనుష్యుల దురద చెవులు గలవారే కల్పన కథలను, ఇక్కడ వేరు, కల్పన కథలు అల్లుకుంటున్నారు జడల్లుకున్నట్టు. కానీ చాలా ఈజీ అండి. జడ ఎంత ఈజీగా వేసేసుకుంటారు, అంత అలాగ అల్లిస్తారండి కల్పనా కథలు. అంటే ఆ వాక్యం గుర్తొచ్చేద్ది. నీకు మనస్సు లేదని చెప్పు. ముందు నీకు మనస్సు లేదని చెప్పు. మనస్సుంటే మార్గం ఉంటుందని చెప్పు. నీకు మనస్సుంటే దైవ మార్గపు ద్వారము తెరిచి ఉంటే తెరిచిన ద్వారంలోంచి వెళ్ళగలవు. తెరవకపోయినా తెరుచుకుని వెళ్ళగలవు, ఎందుకంటే నీకు మనసు ఉంటే. ఎలీషాకు ఆ దినాన మనసు ఉంది కాబట్టి ఏలియాని వెంబడించాడు. ఆ దినాన యవ్వనస్తుడుకు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పిన మనస్సు లేదు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు వెనక్కే. దేవుడు అన్నాడు, సూది బెజ్జల్లోకి ఉంటేనా దూరేద్ద, కానీ ఈడు మాత్రం వెళ్ళడం డిక్లేర్. ఆయనకి చదువుకోవడం వచ్చింది, పాఠాలు నేర్చుకున్నాడు, ఎగ్జామ్లో రాయలేకపోయాడు. ఎలీషా రాయగలిగాడు. మరి నువ్వు రాయగలుగుతున్నావా? నువ్వు రాయాలి, నేను రాయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ సందర్భాన్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే, దెయ్యాలు పట్టినోడు ఉన్నాడే గెరాసేనుల దేశంలో. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనీల దేశంలో అడుగు పెట్టగానే దడదడలు స్టార్ట్ అయినాయి. ఎవరికి? దేవుడు కాబట్టి, అంత అభిషక్తుడు కాబట్టి దెయ్యాలు పట్టినోళ్ళకి దడదడ. ఆడు దాకొచ్చు కదా, ఎదురుకుండా వచ్చేస్తారు, తప్పదు, విడుదల కావాలి కదా. మరి రాకూడదు, దాకుందాం అనుకున్నా రావాలి, ఎందుకంటే విడుదల ఇవ్వాలి కదా. ఉడుకుపోతున్నాడు చూసి యేసుప్రభుని. ఏమన్నాడంటే, యేసుప్రభువా మమ్మను శ్రమ పెట్టడానికి వచ్చితివో, మా సమయం ఇంకా రాలేదు కదా, మర్చిపోయావా? మర్చిపోరండి ఆయన. ఏమి మా సమయం ఇంకా రాలేదుగా, మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చితివి? అయ్యా నీ ఎదుట మేము నిలబడలేం, కానీ నువ్వు మమ్మల్ని పాతాలను పంపేకు, ఇంకా సమయం ఉందయ్యా మాకు ఈ లోకంలో. ఆడి మీద పడాలి, ఈ మీద పడాలి, అతని మీద పడాలి, ఇక ఈ మీద పడాలి. అందుకని పందుల్లోకి పంపేవా? నువ్వు మంచోడు, యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, మాకు టైం పెట్టావు కదా, ఆ టైం వరకు తిరుగుతావు కదా, మేము దెయ్యాలం కదా. అందుకని నువ్వేం చేయాలంటే పందుల్లో పంపే మమ్మల్ని. దేవుడు పంపాడా లేదా? పంపాడు లేదా? దెయ్యాలు మనవలు అంగీకరించాడు లేదా? ఈరోజు నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క మనవలు వెళ్ళిపోతుంటే దెయ్యాలు మనమే అంగీకరించి పందులోకి పంపిన దేవుడు నీ ప్రార్థనకు సమాధానం వచ్చేస్తాడు. నేను భక్తుడిని. ఆహా, దెయ్యం ఎప్పుడు దెయ్యమే, నామకార్థుడు ఎప్పుడు నామకార్థుడు. భ్రమపడొద్దు. అవునా కదా? నిజమా అబద్ధమా? భ్రమపడకు. ఇప్పుడు ఆలోచనలో పడ్డారు, భ్రమపడక. అందుకే వాక్యానుసారంగా జీవించు. విన్నపం, దేవుడు సృష్టికర్త మన యేసయ్య, మనం సేవిస్తున్న దేవుడు అంగీకరించాడా లేదా? వాళ్ళ మనవి ఉన్నదన్నట్టుగా అంగీకరించి చేసాడా లేదా? కొన్ని జరుగుతున్నాయి లేదా నామకార్థులకి? దేవుడు అంటే పట్టణ వాళ్ళకి, దేవుడంటే మింగుడు పడని వాళ్ళకే జరుగుతున్నాయి లేదా? అంటే దీని అర్థం దేవుణ్ణి విడిచి, దేవుని మార్గాన్ని విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి సుదూరంగా పారిపోయిందండి. ఎవరో తెలిసిపోయింది మీకు? చెప్పేయండి మరి. వెరీ గుడ్. నయోమి పిల్లల పెళ్ళిళ్ళు కావాలి ప్రభు అని ప్రార్థన చేసి ఉంటుందా? చెప్పండి ఆ మాట నాకు. వయసు వచ్చిన పిల్లల కోసం చేసిందా, చేయలేదా? పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగాయా లేదా? సుఖాంతంగా జరిగిందా కదా? పోయారా? ఏం పాపం ఆవిడ ప్రార్థన కూడా వెళ్ళిపోయిందా? జాగ్రత్త. లోతు ఉండాలండి మనకి. వాక్యంలో ఏముండాలి? లోతు. ఆ లోతుకి ప్రభు మనల్ని తీసుకువెళుతున్నాడు. మన ధన్యులు. ఇప్పుడు ఏమైందంటే పందులు లోనికి వెళ్ళిపోయినాయి.
ఈ దెయ్యాలు వెళ్తే ఎవ్వరికి కూడా సుఖం ఉండదు, నాశనమే. పందులు నాశనం అయిపోయినాయి, ప్రపాతానికి ఎదురెళ్ళిపోయినాయి అంటే వెళ్ళిపోయినాయి. ప్రపాతానికి అంటే ఏంటంటే అందుకే చచ్చిపోవాలనుకుంటారు. ఈ దెయ్యాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దెయ్యాలు పట్టిన పందులు ప్రపాతానికి ఎదురెళ్ళిపోయినాయి. నువ్వు మరణమైపోదామని ఎదురెళ్ళిపోతున్నావా? నీలో దెయ్యాలున్నాయి, జాగ్రత్త. ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతున్నావా? చావడానికి, మరణానికి ఎదురొడ్డు వెళ్ళిపోతున్నావా? దెయ్యాలున్నాయి, జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఈ దెయ్యం పట్టినోడు నాశనమే. ఈ దెయ్యం పట్టినోడు సమాధుల్లో ఉంటాడు, ఇంట్లో ఉండడు. ఈ దెయ్యం పట్టినోడు అన్నం తిండు. ఈ దెయ్యం పట్టినోడు సమాధుల మీద ఈ అని ఏడుస్తూ ఉంటాడు. ఈ దెయ్యం పట్టినోడు తానే గాయపరుచుకుంటాడు, తానే గాయపరుచుకుంటాడు. మరి ఏంటంటారు తేడా? దెయ్యాలు పడితేనంటారు రివర్స్లో ఉంటా, మరణానికి మనమే ఎదురొడ్డి వెళ్ళిపోతాం. పందులు చచ్చిపోవాలనుకున్నాయా? మేత మేస్తున్నాయండి బాబు సుఖంగా. ఈ దెయ్యాలు ఎప్పుడైతే పందుల్లోకి వెళ్ళిపోయాయో 2000 పందులంట. ఆ 2000 పందుల్లోకి పోయి ఉంటాయి, అందుకే మనం 2000 దెయ్యాలంట, అందులో లేదు. ఎన్ని దెయ్యాలో తెలదు. ఒక్కళ్ళు 2000 దెయ్యాలు ఉన్నప్పుడు ఒక్కో పందులోకి ఒక్కో దెయ్యం వెళ్తుందా? చెప్పండి, ఎన్ని దెయ్యాలో మనకు తెలదు. మొత్తానికి 2000 దెయ్యాలంటూ 2000 పందుల్లోకి వెళ్ళిపోయి అంతకంటే ఎక్కువ ఉన్నాయి, మేము ఎవరికి తెలియదు. ప్రపాతానికి ఎదురొట్టి వెళ్ళిపోతే ఈ పందులను మేపుకున్నవాడు, పందులే సంపాదన అనుకున్నవాడు, పందులే జీవం అనుకున్నాడు, పందులే ఆహారం అనుకున్నవాడు, పందులతోటే నా బతుకుందనుకున్నవాడికి మెంటలు ఇచ్చేసింది. ఊర్లోకి వెళ్ళిపోయి పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి ఏమండో యేసుప్రభు అంటాడు, బాబు మా పందుని చంపేశాడు. ఏమీ లేదండి, ఇలాగ అన్నాడంటే పందులు వెళ్ళిపోయినాయండి ప్రపాతంలోకి. ఆ టైంలో ఆ వ్యక్తికి దేవుడు విడుదలిచ్చాడు. హల్లెలూయా. సేన అనబడేటువంటి దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తికి దేవుడు విడుదలిస్తే ఆ విడుదలలో అతడు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు యేసయ్య దగ్గర. హల్లెలూయా. నా యొద్దకు రండి, నా యొద్ద మీరు నేర్చుకోండి. హల్లెలూయా. అద్భుతంగా అనుభవపూర్వకంగా ఆ వ్యక్తి నేర్చుకున్నాడు. నేర్చుకుని అమలుపరచడానికి సంకేతంగా యేసు ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయా. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చెయ్యాలి ప్రభువా అన్నవాడికి ఏమీ లేదు, నీ ధనాన్ని అంతటిని కూడా బీదలకి పంచిపెట్టేసి నన్ను వెంబడించంటే వ్యసనపడుతూ పోయాడంట. కానీ ఇక్కడ నూతన జన్మ అనుభవం ప్రసాదింపబడినటువంటి శాన అనబడేటువంటి దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు వలన విడుదల పొందితే, అనుభవపూర్వకముగా యేసు క్రీస్తు ప్రభువాన్ని రుచి చూస్తే, మంచి వస్త్రాలు ధరించుకొని అమ్మతో ఉంటా, నాన్నతో ఉంటా, కట్టుకున్న భార్యతో ఉంటా, బిడ్డలతో ఉంటా, బంధువులతో ఉంటా, నానబడిన వాళ్ళతో ఉంటా, ఇంతవరకు సమాధుల్లో బ్రతిగా ఇప్పుడు సుఖంగా నా ఇంటిలో, నా ఇంటి వాళ్ళతో, నా చెలికాళ్ళతో, నా స్థితిగతులతో ఆనందాన్ని అనుభవిస్తా అనేది లేదా తనకే. మరేముంది? యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తా. హల్లెలూయా. కానీ యేసుప్రభు అన్నారు, నీకు నేను పెట్టే కాడది కాదు, నేను నీకు ఇచ్చే ఆజ్ఞ అనబడేటువంటి కాడది కదయ్యా, నేను నీకు ఒక కాడి ఇస్తాను. ఏంటి ఆ కాడి? నీవు నీ ఇంటిలోనే ఉంటూ ప్రతి మనుష్యునికి ప్రతి పరిస్థితిని వివరించి నీకు ఎలా విడుదల వచ్చిందో, కన్న వాటిని విన్న వాటిని నీ జీవితంలో నేను చేసినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాన్ని, దయ్యములతో పీడింపబడుతున్నప్పుడు నీ స్థితిని, విడుదల పొందినప్పుడు నీ స్థితిని ప్రకటన చేయి. హల్లెలూయా. అదే ఈజీగా వెంబడించేస్తానన్నాడు. ఇది ఈజీ కదా ఆయనకి. అప్పుడు దేవుని యొద్ద నేర్చుకున్నాడు అనుభవపూర్వకంగా. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కాడిని తన కాడిగా, తన శిలువగా మెడ మీద, భుజాల మీద మోస్తూ ఇంటింటికి తిరుగుతున్నాడండి. నా స్థితిగతులు మార్చిన వాడు క్రీస్తు కాడా, నన్ను బ్రతికించిన వాడు క్రీస్తు కాడా, నన్ను విడిపించిన వాడు క్రీస్తుగాడా, ఆ దినాన నా బ్రతుకును ఈ రీతిగా మలిచిన వాడు క్రీస్తుగాడా, సర్వోన్నతుడు కాడా, దయ్యాలను గడగడలాడించిన వాడు కాదా, నేనే సాక్షినే. హల్లెలూయా. ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక. అయిపోయింది తనకి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును.
ఈయన ఏదైతే అనుభవపూర్వకంగా దేవుడి దగ్గర నేర్చుకున్నాడో అనుభవాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. నువ్వు కూడా నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిచ్చిన అద్భుతాన్ని అనుభవపూర్వకంగా ఎరిగావు, స్వస్థతను ఎరిగావు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాన్ని ఎరిగావు. ఆ దినాన నీ స్థితికి ఈ దినాన నీ స్థితికి వ్యత్యాసాన్ని కలుగు చేసినటువంటి దేవుని ఎరిగావు. కానీ ఆయన కాడిని నీ భుజముల మీద పెట్టి ప్రతి మనుష్యునికి నీ యొక్క సాక్ష్యాన్ని ప్రకటించగలిగేటువంటి, నీ శిలువనెత్తుకుని ఆయన వెంబడించగలిగేటువంటి స్థితి నీలో ఉందా? ఆ కాడిని ఎత్తుకుని ప్రకటించగలిగేటువంటి అనుభవం నీలో ఉందా? సమరయ స్త్రీ ఒకప్పుడు తన యొక్క జీవితం కట్టబడినటువంటి అనుభవం, యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడినటువంటి అనుభవం నుండి విడిపిస్తే అనుభవపూర్వకంగా యేసుక్రీస్తుని ఎరిగి నా బ్రతుకును మార్చిన వాడు క్రీస్తు కాడా అని దేవుని యొక్క కాడిని భుజముల మీదకెత్తి శిలువను, తన శిలువను, దేవుడు పెట్టిన కాడి అనబడేటువంటి ఆ కష్టమును, ఆ శిలువను తన భుజాల మీద పెట్టుకుని మనుష్యుల మధ్యలోకి వెళ్ళి నన్ను మార్చిన వాడు క్రీస్తు కాడా. మరి నీ మీద ఆ కాడి లేదా? నీకు భారం అయిపోతుందా? నీకు బరువు అయిపోతుందా? ఎంతమందికి చెప్పావు? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ఎంతమందికి ప్రకటించావు? ఎంతమందితో పంచుకున్నావు? ఎంతమందికి ప్రకటించావు? ఎంతమందిని ఆకర్షించావు దేవుని వైపుకి? నీ తల్లిదండ్రులతో చెప్పావా? బంధువులతో చెప్పావా? స్నేహితులతో చెప్పావా? రక్త సంబంధికులతో చెప్పావా? ఇరుగు పొరుగుతో చెప్పావా? చాలా భారం అండి బాబు మాకు. ఎలా చెప్తామండి? సిగ్గు. దేవుడు కూడా నిన్ను వదిలేస్తే ఇంకా సిగ్గైపోదు. నువ్వేం చేయాలో తెలుసా? పక్కింటికి వెళ్తున్నావా? ఎలాగ దేవుడి కొరకు చెప్పాలి. పాస్టర్ గారు ఇక్కడ చెప్పే వాక్యం కాదు కదా నువ్వు చెప్పేదే. నీ జీవితంలో దేవుడు అనుభవపూర్వకంగా చేసి చూపిన దానిని అనుభవపూర్వకంగా నోరు ఎత్తలేకపోతున్నావా? ఆయన దగ్గర నేర్చుకున్నది ఇది కాదా? ఆయన ఏమన్నారు? నీకు దేవుడు చేసిన కార్యాలని చెప్పు. అందుకే పేతురు, యోహాను అనబడేటువంటి శిష్యులు అనబడే అపోస్తలులందరూ మేము కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి ప్రకటించక ఉండలేము. మీ మాట వినుట న్యాయమా? దేవుని మాట వినుట న్యాయమా? మేము మా దేవుని మాట వింటాం. అదే మాకు న్యాయం, అదే మాకు ధర్మం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి, మన జీవితంలో జరిగిన వాటిని మూసుకోకూడదు, కప్పుకోకూడదు. వాటన్నిటిని దేవుడు నీకు చేశాడు, నువ్వు 10 మందికి ఉపయోగపడతావని. నిన్ను దేవుడు వెలిగించాడు, 10 మందిని వెలిగిస్తావని. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, అద్భుతం కొరకు 10 మందిని నువ్వు ఆయుత్తపరుస్తావని. నీ జీవితంలో దేవుడు స్వస్థత చేశాడు, 10 మందిని స్వస్థతలు నడిపిస్తావని. నిన్ను దేవుడు వ్యసనం నుంచి విడిపించాడు, నువ్వు 10 మందిని విడిపిస్తావని. హల్లెలూయా. నీ జీవితంలో ఉత్తినే చేతులు ముడుచు కూర్చుంటావని, నోరు మూసుకుని కూర్చుంటావని కాదు ప్రభు నీ జీవితంలో చేసింది. నా జీవితంలో దేవుడు చేసింది సాక్ష్యమైతే అది ప్రకటిస్తున్నటువంటి నేను దేవుని దగ్గర నేర్చుకున్న దానిని నేను అమలుపరుస్తున్నా. ఎస్, నువ్వు అమలుపరుస్తున్నావా? అమలుపరుస్తున్నానంటే ఎస్, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పుకో. నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదంటే గుండెల మీద చేసి చెప్పుకో. ప్రభువా, నీ కాడిని నేను మోయగలుగుతున్నానయ్యా, ఎందుకంటే నీ కాడి సులువుగాను నీ భారము తేలిగ్గా ఉంది. ఎందుకు? నీ యొద్ద నేను నేర్చుకున్న దాన్ని నేను అమలుపరచగలుగుతున్నాను కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేశాడండి? 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి విడుదలను ప్రకటించాడు. ప్రభువు ఆజ్ఞగా ఇచ్చాడు ఆ కాడిని. మనం కాడంటే ఏం చెప్పుకున్నాం? ఆజ్ఞ, కట్టడ, విధి, ధర్మం, వాక్యం. ఆయన ఆజ్ఞకి ఇచ్చాడు వ్యక్తిగతమైన ఆజ్ఞ. ఆజ్ఞల్లో వ్యక్తిగతమైన ఆజ్ఞ ఉంటుందా? అతనికి వ్యక్తిగతంగా ఇచ్చాడు దేవుడు. ఏమండి, యేసు ప్రభు వారు మాకు వ్యక్తిగతంగా చెప్పలేదండి. చెప్పలేదమ్మా మీకు. క్రైస్తవులుగా మన జీవితమే మన లోకానికి వెలుగై ఉండాలి. నువ్వు వెలుగు ఇతరుని వెలిగించకుండా ఆరిపోయమని కాదు, నీ రక్షణ అనబడేటువంటి వెలుగును ప్రకాశింపజేయి. నీకు దేవుడిచ్చిన విడుదలను ప్రకాశింపజేయి, స్వస్థతను ప్రకాశింపజేయి, అద్భుతాన్ని ప్రకాశింపజేయి, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాన్ని ప్రకాశింపజేయి. నీ అనుభవాలను షేర్ చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పినటువంటి మాట ఆజ్ఞగా ఇచ్చాడు మనకి. ఆ కాడి నువ్వు ఏం చేయాలి? ఎత్తుకోవాలి.
నువ్వు ఇంతవరకు ఆయన దగ్గర నేర్చుకున్నది అదే. నేర్చుకున్న దాన్ని ప్రదర్శించాలి. అప్పుడు జయించిన దానివి అవుతావు. వాక్యములో నిలబడిన దానివి అవుతావు. నిలబడిన వాడవు అవుతావు. పరిధిలో నిలిచున్నటువంటి అనుభవంలో ఉంటావు. తెలుసా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎలీషా నేర్చుకున్న దాన్ని అమలుపరిచాడు. ఈ లోకముల అద్భుతాన్ని అనుభవించాడు. పరలోకంలో కూడా ఆయన ఫలం పొందుకున్నాడు. రెండవదిగా, గెరాసీనుల దేశంలో ఉన్న వ్యక్తి ఈ లోకములో సువార్తికుడయ్యాడండి. సువార్తను ప్రకటించు అని పాదములు సుందరములు. హల్లెలూయా. ఈ లోకములో సుందరుడుగా, సుందరమైన పాదాలుగా దేవుడు అతనిని నిలిపాడు. పరలోకములో అతడికి ఫలం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మరి ఒక సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఎప్పుడు చెప్పాడు దేవుడు? పాదాల దగ్గర కూర్చున్నప్పుడు చెప్పాడు. హల్లెలూయా. మనము కూడా పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనం ఎవరు? ధన్యులు. కానీ దానిని అమలు పరిస్తే మరీ ధన్యులు. హల్లెలూయా. పాట ఉంటుంది చూడు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. వాక్యాన్ని ధ్యానించడానికే కూర్చోవాలి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్గా కూర్చోకూడదంట. అందుకనే కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ఇప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పాడు మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందని? ఇప్పుడు మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆ టైంలో చెప్పాడు. అలాగని అదే వాక్యాన్ని మార్తమ్మ వింటలేదా? వింటుంది కదా. మరియమ్మతో చెప్పాడు. అంటే మరియమ్మతో చెప్పాడంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారని అర్థం. హల్లెలూయా. మార్తమ్మ కూడా దేవుని వాక్యము పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందా లేదా? అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎప్పుడు తీసివేయబడదంటే ఆ వాక్యాన్ని, విన్న వాక్యాన్ని, ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని అమలు పరిస్తే తీసివేయబడదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మాట మీకు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని దేవుడు సంతోషించాడు, కానీ అదే మరియను బట్టి దేవుడు దుఃఖించాడు. ఎక్కడంటే మరియకి తెలుసు, మార్తకు తెలుసు. వీళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? దేవుడి దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకున్న దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోకపోయినా అప్లై చేయలేం. నేర్చుకున్న దాన్ని సరైన విధానంలో అర్థం చేయకపోయినా అప్లై చేయలేం. అంటే ఏంటంటే, నువ్వు ప్లస్ నేర్చుకుని, నువ్వు మైనస్ నేర్చుకుని, నువ్వు డివైడెడ్ బై నేర్చుకుని, నువ్వు మల్టిప్లికేషన్ నేర్చుకున్నా, కానీ అక్కడ కూడికని ఏం చేసావు? తీసివేసావు. గుణకారాన్ని ఏం చేసావు? భాగాహారం చేసావు. ఏమవుతావు? ఏం చేసింది ఆమె? ఒక రోజున దేవుడు దుఃఖపడ్డాడు. ఎవరి గురించి? మరియ గురించి, మార్త గురించి కూడా. వీళ్ళు తమ్ముడు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మార్తా నీ తమ్ముడు బ్రతుకుతాడు అన్నాడు. ఆవిడంతే, బతుకుతాడు ప్రభువా అంటే ఆయన చెప్పిన దాన్ని, ఆయన నేర్పిస్తున్న దాన్ని, నేను ఇప్పుడే చేయగలను అన్న దాన్ని అర్థం చేసుకోలేదు. ప్లస్ను మైనస్ అనుకుంటుంది. ప్లస్ని ఏమనుకుంటుంది? మైనస్ అనుకుంటుంది. ఇంటూని ఏమనుకుంటుంది? డివైడెడ్ బై అనుకుంటుంది. ఇంకో విషయం తెలుసా? నీ దగ్గర విరోచనాల పిల్లలు ఉన్నాయి, వామిటింగ్స్ పిల్లలు ఉన్నాయి, నీ దగ్గర జ్వరం పిల్లలు ఉన్నాయి, నీ దగ్గర తలనొప్పి పిల్లలు, గుండు నొప్పి పిల్లలు, వెనకత నడు నొప్పి పిల్లలు, మొత్తం ఒళ్ళు నొప్పి పిల్లలు అన్నీ ఉన్నాయి. తలపోటు వస్తుంటే ఏదో బిల్ల వేసేసుకో. తలపోటు వస్తుంటే ఏదో బిల్ల మాడే రియాక్షన్ వచ్చేది. చేస్తా ఏమొచ్చేద్ది? నీకు దాంట్లో అప్లై చేయడం తెలియాలిగా. నీకు వాక్యం వచ్చేస్తే ఆయన గారికంట ఆజ్ఞలన్నీ తెలుసంట. ఎవరికి?
నేను పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి పని చేయాలి? ఆజ్ఞలను తెలుసా బాబు? ఎస్. అప్లై చేయడం తెలదు నీకు. రియాక్షన్ వచ్చేదమ్మా, ఏ బిల్లకి ఏ బిల్ల వేసేసామంటే రియాక్షన్ అన్నా వచ్చేది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలదు. నువ్వు కూడా ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించుకుని అప్లై చేయకపోతే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఆ శిక్షలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఆ కొట్టే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, దేవుడు తెలుసు. ఆ శాపం ఎలా ఉంటుందో నాకు తెలియదు, దేవునికి తెలుసు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈవిడికి వాక్యం అంతా తెలుసు అంట. అమ్మా నీ తమ్ముడు బ్రతుకుతాడు. బ్రతుకుతాడు ప్రభా, ప్రపంచ పునరుజ్జన్మ యందు బ్రతుకుతాడు. అంటే ఏంటి? నువ్వు మరలా రెండోసారి వస్తావు కదా, సమాధిలో ఉన్నవాళ్ళు లేపబడతారు కదా, మా తమ్ముడు లెగిసిపోతాడు. మీ తమ్ముడు ఏంటి? నువ్వు చచ్చిపోతే నువ్వు లెగిసిపోతావు. మీ తమ్ముడు ఏంటి? కర్మ. నీ కర్మ ఏంటి? ఇలాగ అర్థం చేసుకుంటున్నావు. నీ బాధ ఏంటి? అలా కాదు మార్తా, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. పునరుద్ధానము జీవము నేనే. అవును ప్రభా, అప్పుడు చేయగలవని నమ్ముతున్నాను ప్రభా. అంటే ఇది ప్లస్ అమ్మంటే నువ్వు మైనస్ కూడా చెప్పావు కదయ్యా, మైనస్ నమ్ముతున్నాను. ఇది ఇంటూ నువ్వు డివైడెడ్ బై కూడా చెప్పావు కదా ప్రభా, డివైడెడ్ బై నమ్ముతున్నాను. డివైడెడ్ బై చేయగలవు, నేను ప్లస్ చేయగలను, నేను కూడిక చేయగలను. నువ్వు తీసివేత కూడా చేయగలవు ప్రభా. ఇప్పుడు కూడిక చేయగలను మాత్రం అంటలేదు. అర్థమైందా? ఏమంది? యేసుక్రీస్తు ప్రభువా ఎక్కడ నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతుకుదుడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నా తమ్ముడు బతకగలడు. మా తమ్ముడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు వస్తే ఏదైనా చేయగలవు. మా తమ్ముడు చచ్చిపోక ముందైతే నెత్తి మీద చెయ్యడితే ఏదైనా జరుగును. ఇప్పుడు మా తమ్ముడు సమాధిలో ఉన్నాడు, నువ్వేం చేయగలవు? ఇది అర్థం. అమ్మా నేను చేయగలనమ్మా, పునరుద్ధానం జీవన్ నేనే, నమ్ము, దేవుని మహిమను చూస్తావు, నేను లేపుతానమ్మా. నీ తమ్ముడు లెగుస్తాడు, లెగుస్తాడు, ప్రపంచ పునరుజ్జన్మైంది లెగుస్తాడు ప్రభా. చూసే వాక్యం ఎంత బాగా చెప్తున్నాను నేను. అమ్మా ఇలా కాదు కానీ మీ సెల్లైన్ తీసుకురామ్మా, నీతో సాల్ అయిపోయింది కానీ నాకు మీ సెల్లైన్ తీసుకురా. చెల్లమ్మ పాదాల దగ్గర ఉంటుంది యేసుప్రభు వారు. మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, తీసివేయబడదు. సౌలును కూడా దేవుడు నమ్మే రాజుగా చేస్తే సౌలును రాజుగా చేసినందుకు సంతాపపడవలసి వచ్చింది. మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అప్లై చేయడం రాలేదు. ఒక సందర్భంలో, ఒకే ఒక సందర్భంలో దావీదు అన్నవాడు ఒకే ఒక తప్పు చేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఆ సందర్భాన్ని ఎత్తి పట్టాడు. ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో నా హృదయానుసారుడు. మరియమ్మ చాలా ఉత్తమురాలు, కానీ ఒక సందర్భంలో దేవుని యొక్క సంతాపానికి కారణమైపోయింది. అక్కడి నుంచి అందేవుడి, యేసు ప్రభువా నీవెక్కడుంటే నా తమ్ముడు చావకుండును. ఇంకా ఆపేయమ్మ. అమ్మ మరియమ్మ, మీరందరూ నడిచేయండి ముందు ఎక్కడున్నాడో. మీకు మాటలతో చెప్తే కుదరదు కానీ చేతలు చేస్తే కానీ నమ్ముతారు, మాటలు నమ్మరు. మీరు నేర్చుకున్నారు దేవుడి దగ్గర, దేవుడు నేర్పిస్తున్నాడు, నేర్చుకున్నారు, అప్లై చేయడం రావట్లేదు. పరీక్షలో ఎగ్జామ్లో రాయడం, పాస్ అవ్వడం తెలియట్లేదు. దేవుడు సంతాపపడ్డాడండి. అక్కడ కూడా అదే డైలాగ్, తీ తెరువు తీ అంటే ప్రభువా కంపు కొట్టిస్తుంది. మాకు తెలదు పాపం. మాకు తెలుసులేవమ్మ, తీ ముందు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, తీ. అలాగే ప్రభువా. ఇంకా అనడానికి అన్నీ అయిపోయినాయి, అనడానికి ఏం లేదు. లాజరు బయటికి రా. హల్లెలూయా. బిగ్గరగా కేకవేగ సర్వోన్నతుడైన దేవుడు, జీవానికి ఆధారమైన దేవుడు, నరుని నాసికారంధ్రములో జీవాత్మను దిగినదే దేవుడు సమాధి ఎదుట నిలబడి ఏమన్నాడు? లాజరు బయటికి రా. సజీవంగా వచ్చేసాడండి. కుళ్ళిపోయిన శరీరం ఏమైంది? అద్భుతంగా మార్చబడింది. మరియ వలన దేవుడికి ఆ ఒక్క సందర్భంలో సంతాపం కలిగింది.
మరీకు తెలుసు వాక్యం, మార్తకు తెలుసు. మరియ వింటుంది, మార్త వింటుంది, కానీ అప్లై చేయడం, పరీక్షలో రాయలేకపోయారు. విశ్వాసమనుడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపములు ఏది ఉన్నదనగా ఈ రుజువు అంటే నువ్వు విశ్వాసాన్ని కనపరచకుండా విశ్వాసాన్ని కనపరిచి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నువ్వు విశ్వాసం కనపరిస్తే, నువ్వు అవిశ్వాసం కనపరిస్తే దేవుడు ఏమంటాడు కదా, నీ అవిశ్వాసం నీ కోపం ఉంచింది. నువ్వు దేవుని యొద్ద, దైవజనుల యొద్ద నేర్చుకుంటున్నటువంటి బోధకు తగినట్టుగా బ్రతికితేనే నీకు ఫలం. తగినట్టుగా బ్రతికితేనే దాని అర్థం దేవుని యొక్క కాడిని నువ్వు మోస్తున్నట్టు. అది నీకు సులువుగా తేలిగ్గా అప్పుడు మాత్రమే ఉంటుంది, లేకపోతే ఉండడం అనేది అసంభవం. ఎలీషా కాడి సులువు అనుకున్నాడు, భారం తేలిక అనుకున్నాడు. నిజానికి చెప్పాలంటే ఎలీషాకి అది శ్రమ కాదా, కష్టం కాదా, కన్నీరు కాదా, దుఃఖం కాదా, చింత కాదా, దిగులు కాదా? మరి అన్నిటిని దిగమింగుకొని దేవుని నిమిత్తము శ్రమపడ్డాడు. హల్లెలూయా. అది ఎలా శ్రమ? ఆనందంగా పడ్డాడు. హల్లెలూయా. ఆనందంగానే తల్లిదండ్రులు విడిచాడు, ఆనందంగానే బంధుమిత్రులు విడిచాడు, నానబండి వాడు విడిచాడు, రక్త సంబంధికుల్ని విడిచాడు, ఆస్తిని, అష్టైశ్వర్యాల్ని, ఘనతను, మెప్పును, సుకీర్తిని అంతటిని కూడా అద్భుతంగా. దాని కొరకు ఏమన్నా బాధపడ్డా, రొమ్ము కొట్టుకున్నాడా, విలపించాడా? చాలా సంతోషంగా. ఈ రోజున అన్నీ విడిచిపెట్టుకుని సేవకు వచ్చాము, దుఃఖపడ్డామా? దుఃఖపడుతూ వచ్చామా? ఎడుతూ వచ్చామా? మేము ఈ రోజున మీకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చీకులు ఉన్నాయి, చింతలు ఉన్నాయి. దేవుని విడిచిపెట్టి ఇంటి దగ్గర ఉన్నారా? ఇక్కడికి వచ్చి ఆ స్థితిలోనే స్తుతిని చెల్లిస్తున్నారు. ఇది దేవుని తాకుతుంది. ఇది దేవుడిని ఏం చేస్తుంది? తాకుతుంది. హల్లెలూయా. అలాగే వెంబడిస్తున్నటువంటి మనము మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన వ్యాధుల్లో, మన బాధల్లో, మన నిందల్లో, మన శోధంలో దేవుని పాదాల మీదకి వచ్చామంటే దాని అర్థం ఏంటంటే, ఎన్ని కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని కాడిని మోసుకుంటూ ఆయన చెప్పిన వాక్యంలో, ఆ ప్రకటనలో మనము నిలబడ్డాం. నిలబడి ఆ కష్టంలోనే దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ నిందల్లోనే, ఆ అవమానాల్లోనే, ఆ అవహేళనలోనే, ఆ పరిస్థితిలోనే మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మన స్తుతి ఆయనను తాకుతుంది. ఖచ్చితంగా దేవదూతలు చేయు స్తుతి ఆగము మీద ఆయనకు సంతోషం లేదు. ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ప్రక్కన పెట్టక, దేవా నీకే ఆధారమని కన్నీళ్ళు వస్తున్నా, బాధలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఇరుకులు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, సమస్యలు వస్తున్నా, నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, అవహేళనలు వస్తున్నా, అపహాస్యాలు వస్తున్నా, జీవితాన్ని ఏడవలేనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నా, దేవుడి సన్నిధిలో మనం నిలవబడమే మన స్తుతి ఆయనను తాకింది అనడానికి సంకేతం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏం చేయాలన్నాడు? ఆజ్ఞలు గైకో అంటే గైకున్నానన్నాడు. మరి ఈ ఆజ్ఞ గైకో అంటే ఆస్తిని వదులుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దేవుడు కొరకు ఇష్టంగా అనుభవించలేకపోయాడు. ఆ శ్రమను, హల్లెలూయా, ఆ శ్రమ అనబడేటువంటి శిలువను ఎత్తుకోలేకపోయాడు. అందుకే దేవుని వాక్యములో, నన్ను వెంబడించువాడు తన శిలువనెత్తుకుని తన్ను తాను అపేక్షించుకొని కాదు, ఉపేక్షించుకొని, అంటే తన్ను తాను వద్దనుకుని, తన జీవితంలో నా జీవితం నా కొరకు కాదు, నా జీవితం దేవుని కొరకే అన్నట్టుగా, నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 16లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 19లో దాని యొక్క మీనింగ్ రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ శిలువ ఎవరి శిలువ?
దేవుడు కొరకైనటువంటి శ్రమను అనుభవించడం అనేది మన శిలువ. హల్లెలూయా. దేవునికి ఒక శిలువ ఉంది. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములో శ్రమ పడడం అనేటువంటి శిలువ ఎత్తుకున్నాడు ఆయన. ఈ రోజున తండ్రి చిత్తమును చేయుటలో పరలోక రాజ్యము శ్రమపడి వెళ్ళడానికి శ్రమల మార్గము గుండా వెళుతూ దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండడం మన శిలువ మనం ఎత్తుకోవడం. అర్థమైందా? అందుకే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయములో నన్ను వెంబడించువాడు తన శిలువనెత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు. చదివేద్దాం ఆ మాట. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు పాత్రుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా శ్రమే, కష్టమే, దేవుడి యొక్క చిత్తం అది. ఏంటి చిత్తం? ఏలియాను వెంబడించాలి. అందుకు ఏం చెయ్యాలి? శ్రమ పడాలి. ఏంటో శ్రమ? ఇక్కడ చూడండి, తల్లినైనను తండ్రినైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళైనను తనకంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నన్ను ప్రేమించేవాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. ఇప్పుడు ఎలీషా ఎవరు శిలువనెత్తుకున్నాడు? తండ్రి ఎలీషా విషయములో ఒక కాడి పెడితే ఆ కాడి శిలువ అనేటువంటి కాడి. ఆ కాడిని అతడు భారంగా కాక బాధ్యతగా ఎత్తుకున్నాడు. దేవుడి కంటే తల్లిదండ్రులను ఎక్కువ చేయలేదు, దేవుడి కంటే ఆస్తిపాస్తులు ఎక్కువ చేయలేదు, దేవుడి కంటే పేరు ప్రఖ్యాతులను ఘనతలను సుకీర్తులను ఎక్కువ చేయలేదు, అతడు యొక్క స్టేటస్ను ఎక్కువ చేయలే. ఏం చేశాడంటే, ఒక మాట చెప్పాలంటే, శ్రమలే నా అతిశయం అన్నాడు. శ్రమ లేకపోతే కిరీటం లేదు. ఎన్నో శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం ప్రవేశించాలి. ఇప్పుడు ఇది ఇతనికి శ్రమ కాదా? కష్టమా కాదా? బాధ కాదా? ఏడుస్తాడు ఎప్పుడన్నా? అయ్యో మా అమ్మోళ్ళు ఇడిచి వచ్చేసాను ఏలియా దగ్గరికి అన్నాడా? సంతోషం. హల్లెలూయా. సంతోషం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏడ్చుకుంటూ మన కొరకు త్యాగం చేయడానికి వచ్చారా? సంతోషం. ఎలీషా సంతోషం. ఒకడున్నాడు మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నవాడు, ఆ యవ్వనుడు ఏడుపు. శ్రమ పడవయ్యా అంటే ఏడుపు. పన్ను వెళ్ళిపోతాను, వెళ్ళిపో పరలోకం వెళ్ళేది నీకు. అవునా కదా? చూడండి, మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. మనము దేవుని కొరకు కష్టాన్ని అనుభవించాలండి ఇష్టంగా. మనము దేవుని నిమిత్తం శ్రమను అనుభవించాలండి ఇష్టంగా. ఒక మాటలో చెప్పనా, నింద అనుభవించాలి, అవమానం అనుభవించాలి, అపహాస్యం అనుభవించాలి. శత్రువులు కూడా ఉంటారు. దేవుని నిమిత్తం కష్టమైన శత్రువుల్ని ప్రేమించాలి. కష్టమే. ఈ కష్టం ఎవరి కోసం పడుతున్నా? ఈ కష్టం అనబడేటువంటిదే దేవుడు ఇచ్చినటువంటి కాడి, ఆయన పెట్టిన కాడి. అది నీ కాడి, అది నీ శిలువ. మత్తయి సువార్త మరో మాట చూద్దాం, 22. ఇక్కడ కూడా మాట చూపిస్తాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. హల్లెలూయా. తను తాను ఉపేక్షించుకొని అంటే తన మట్టుకు తాను నా కోసం నేను కాదు, నేను దేవుని కోసం. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? నీ కోసం నువ్వు కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ భర్త కోసం కాదు, నీ భార్య కోసం కాదు, నీ అనబడిన వాళ్ళ కోసం కాదు, నీవు దేవుని కోసం. అదే నిన్ను నీవు వద్దనుకోవడం. నీ సేఫ్ జోన్ చూసుకోకుండా దేవుని నిమిత్తం డేంజర్ జోన్లో కూడా నిలబడిపోవడం. శిష్యులందరూ కూడా దేవుని నిమిత్తమే కదా భార్యని, బిడ్డల్ని, నానబడిన వాళ్ళని, వృత్తులను, వారికి ఉన్న సమస్తాన్ని వదిలేసి దేవుడు పిలిచాడు, శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యత్వంలో దేవుడితో నిలబడిపోయారా లేదా? అందుకే దేవుడు నీ పేతురు అన్నాడు, అయ్యా మేము అందరిని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేం కలుగుతుంది? ఏం కలుగుద్దా? 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం.
పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రపు వారిని తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొందును. ఇప్పుడు చూడండి, మనం దేవుడి కొరకు కష్టము, శ్రమ, దేవుని నిమిత్తము, దేవుడు చెప్పిన వాక్యము నిమిత్తము, దేవుడు చెప్పిన మాట నిమిత్తం మనం పడితే మనం సంతోషిస్తాం కానీ దుఃఖించం. ఎవరన్నా ఏదన్నా అంటంటే నన్ను ఇలాగానే ఎత్తున్నారండి, మరి నువ్వు ఏడుస్తున్నావంటే నీ విశ్వాసం ఎలా ఉంది చెప్పు. అంటే వాక్యం వింటామండి, మేము అప్లై చెయ్యం. వాక్యం వింటామండి, అప్లై చెయ్యం. మీలో మంచి లేదని కాదు. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘముతో, అయినను నీకు ఉండిన మొదటి ప్రేమను వదిలి ఒకే ఒక తప్పు మోపితిని. అంటే మీరు అన్ని విషయాల్లో తప్పులుగా ఉన్నారని కాదు, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న. తప్పులుగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది వాక్యం. ఒక్క తప్పు కూడా ఉండకూడదని, మీలో ఒక్క బలహీనత కూడా ఉండకూడదని. నీ దేవుళ్ళు ఉందా? నీ దేవుడిని వెంబడించినటువంటి పౌలయ్య గారిలో ఉందా? ఆయన అన్నారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. దైవ కుమారుడు అయినా కానీ శరీరం, ప్రాణం, దేహం అంతా మనిషే. మనిషికి ప్రతి దెబ్బ తగులుతుందండి. పడ్డాడండి ఆయన, కానీ పౌలు ఆయన కంటే ఎక్కువ పడ్డాడు. అందుకే పౌలు అంటే మనకిష్టం. ఒకడు తక్కువ 40 కొరడ దెబ్బలు ఎన్నిసార్లు కొట్టాడంట? ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, కొరడాలతో కొట్టబడి తిని, నదుల వలన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, స్వజనుల వలనైన ఆపదలు, నా సొంత జనులు ఆపదలు, ఇతరుల వలనైన ఆపదలు, కపట సహోదరుల వలనైన ఆపదలు, ఇన్ని ఆపదల్లో మంచి పోరాడా, పరుగు తుదముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నా, కొట్టా నీతి కిరీటాన్ని. హల్లెలూయా. శ్రమలేదండి ఆయన. చూడండి, వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా మిమ్మల్ని వెంబడిస్తున్నాం, సమస్తాన్ని విడిచా, మాకేంటి? ఈ లోకంలో ఫలమమ్మా, పరలోకంలో ఫలం. హల్లెలూయా. ఈ లోకములో 100 ఫలం. నీకు ఈ లోకంలో ఫలం ఇచ్చే దేవుడు ఉండగా నువ్వెందుకు బాధపడిపోతున్నావు? ఈ లోకములో కదా నీకు, ఈ లోకములు ఉన్నప్పుడే కదా మనుష్యులు, ఈ లోకములు ఉన్నప్పుడే శత్రువులు, ఈ లోకములు ఉన్నప్పుడే శ్రమలు, ఈ లోకములోనే నీ తలపైకి ఎత్తేస్తాను 100% అంటే, అయ్యో బాబోయ్, శ్రమను ఇంకెంతలా ఆస్వాదించాలి నువ్వు? ఏడకింకా దేవుడి కోసం శ్రమ పడుతున్నావా? దేవుని కోసం నిందింపబడుతున్నావా? అవమానపడుతున్నావా? పహాస్యపాలైపోతున్నావా? ఏడవకో, సంతోషించు. మరలా చెప్పుదును, సంతోషించు. నీ ఫలము పరలోకమందేగాక ఈ లోకమందు 100 ఉండును. దేవుని నిమిత్తం ఏదన్నా విడిచిపెట్టుకున్నావా? దేవుని నిమిత్తం 100 పొందుకుంటావు. సాక్రిఫైస్ చేసావా? త్యాగం చేసావా? దేవుని నిమిత్తం. రుణం ఉంచుకునే దేవుడు కాదు, 100 ఇచ్చేస్తాడండి. అందుకే పరిచయం చేసే పిల్లలకి 100 ఇచ్చేశాడు. ఎలీషాను మనం ధ్యానం చేసుకుంటే అద్భుతంగా దేవుని నిమిత్తం దేవుని యొక్క కాడిని భుజముల మీద పెట్టుకుని సులువుగా, తేలికగా జీవితకాలం అంతా నడపగలిగాడండి. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని మనం కొనసాగించాలంటే మనకు సహవాసం కావాలి. సహవాసములో విత్తబడుతున్న వాక్యాన్ని వినాలి, అమలుపరచాలి. వినకపోయినా, గ్రహించకపోయినా అమలుపరచలేవు, అది వ్యర్థం. విని గ్రహించినా అమలుపరచకపోయినా అది వ్యర్థమే. నువ్వు వినాలి, విన్న వాక్యాన్ని బట్టి జీవితంలో అప్లై చేసుకోవాలి.
హల్లెలూయా. ఎప్పుడైతే అప్లై చేసుకోవో అప్పుడు ఏమవుద్ది? ఏమవుద్ది? మన జీవితం అధోగతి పాలు అయిపోతుంది. మన జీవితంలో ఎప్పుడు విన్న వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఆ టైంకి కలపాలా, ప్లస్ గుర్తు రావాలి. తీసేయాలా, మైనస్ గుర్తు రావాలి. గుణకారం చేయాలా, ఇంటూ మార్క్ గుర్తు రావాలి. భాగాహారం చేయాలా, డివైడెడ్ బై గుర్తు రావాలి. కష్టాలా, కష్టాలకు సంబంధించిన ఎదుక్కో. బాధలా, బాధలకు సంబంధించిన ఎదుక్కో. కన్నీరా, కన్నీటికి సంబంధించిన వెతుక్కో. అంటే ఏంటి? నీ కన్నీళ్లు బుడ్డులో దాచబడి ఉన్నవి. కన్నీళ్ళు వస్తున్నాయి, దేవుడు నా కన్నీరు బుడ్డులో దాచి పెడతాడు. నిర్ణయ కాలంలో దాన్ని వెలికి తీస్తాడు. నిందలా, దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. హల్లెలూయా. అంతేనా? ఏమర్థం చేసుకో, అప్లై చేసుకోవాలి. నిందొచ్చినప్పుడు మమ్మల్ని నిందించేస్తున్నారంటే అప్లై చేసుకోలేనట్టు. కన్నీరు వచ్చినప్పుడు వాళ్ళే బాగుంటున్నారు, మేము ఎలాగైపోతున్నాం, మమ్మల్ని కన్నీళ్ళు పెట్టిన వాళ్ళు నవ్వుతున్నారు, మేము ఏడుస్తున్నాం అన్నాం అనుకో, ఇది ఏనన్నా పోద్ది. ఏమండి, మన ఫలాలన్నీ రాలిపోవడం తెలీదా? ఫలాలు రాలిపోవడం తెలీదా? ఫలాలు పోవడం తెలీదా? మన అవిశ్వాస మాటలను బట్టి అంతవరకు విశ్వాస ఫలాలు ఏమైపోతాయి? రాలిపోతాయి. రాలిపోవా? మరి అలాంటప్పుడు మన విశ్వాసం అనే ఫలం రాలిపోదా? మన కష్టపడి 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 ఆ ఫలం రాల్చేసుకోమా? రాల్చేసుకోమా? దేవా, ఒక్కసారి మన ధ్యానాంశంలోకి రండి. విడమరిచి వివరించి చెప్పేస్తాను నేను. మత్తయి సువార్త, మత్తయి సువార్త వివరిస్తాను, చూడండి. ఒక్కసారి అందరూ చూడండి. 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగా, నా భారం తేలికగాను ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాపం అనేటువంటి భారమును తొలగించి దేవుడు మనల్ని విశ్రాంతిలో నిలబెట్టు నిమిత్తం సహవాసములోనికి మనల్ని నడిపించాడు. సహవాసములో విత్తబడినటువంటి వాక్యాన్ని మనం గ్రహించుకుని, ఆ గ్రహించినటువంటి వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని బ్రతికితే మనము రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నీతిని నెరవేర్చిన వారం అవుతాం. నీతిని కొనసాగించేవాడే నీతిమంతుడని రాయబడింది. రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నవాడే రక్షణను కొనసాగించేవాడు. ఈ దొంగ అనబడినటువంటి వాడు రక్షణ వస్త్రాన్ని దోచుకెళ్ళిపోతాడు. ఈ దొంగ అనబడినటువంటి వాడు మన ఫలాలన్నింటినీ రాల్చేయాలని వాడు కంకణం కట్టుకుంటాడు. అందుకని దేవుని వాక్యం ఎప్పుడైతే మనం వింటామో, విశ్వసిస్తామో, విశ్వసించిన దాని ప్రకారంగా మనం జీవిస్తామో అప్పుడు మనకి విశ్రాంతి కలుగుతుంది పరలోక రాజ్యంలో. లేకపోతే మనకు విశ్రాంతి కలగడం అనేది అసంభవం. అసంభవం. దేవుడు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు కాబట్టే మనల్ని ప్రేమించి మనకు వాక్యం ఇస్తున్నాడు. లేకపోతే రక్షించి వదిలేస్తే ఒక్కడైనా పరలోకం వెళ్తాడా? ఒకడున్నాడు కదా రక్షణ వస్త్రాన్ని దొంగిలించేవాడు. అందుకే మనకేం కావాలి? ఎప్పటికప్పుడు శారీరకంగా మన శరీరానికి శరీర సంబంధమైన ఆహారము 3 పూటలు ఎలా కావాలో ఆత్మ సంబంధమైన ఆహారము మన ఆత్మీయ జీవితానికి కావాలి. మరి 3 పూటలు అంటే నెమరు వేసుకోవాలి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కడవరకు కొనసాగించొద్దా? ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము హవ్వలుగా దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అద్భుతంగా కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆజ్ఞను మీరారా? ఒక మాటలో చెప్పండి, అదే నిబంధన, అదే కట్టడ, అదే ఆజ్ఞ, అదే వ్యక్తిగత ఆజ్ఞ అనుకోండి. ఎన్ని సంవత్సరాలు మీరలేదు? చాలా సంవత్సరాలు. ఎప్పుడైనా చెట్టు వైపు చూసారా? అంతవరకు మరి ఎంత ఫలం వాళ్ళకి? ఒక్క రోజు మొదలు పెడితే ఆ రోజు ఫలం, సంవత్సరాల ఫలం. సంవత్సరాల ఫలమా? ఆ ఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు లేదా? చక్కగా ఏదేను తోటలో వాళ్ళు అనుభవిస్తున్నారా ఫలం? ఎందుకు అనుభవిస్తున్నారు? ఆజ్ఞను గైకుంటూ ఉన్నారు, ఫలం అనుభవిస్తూ ఉన్నారు.
నువ్వు కూడా ఆజ్ఞలు గైకుంటూ దేవుని చిత్తములో, దేవుని మాటల్లో, దేవుని పరిచయంలో నమ్మకంగా యథార్థంగా ఉంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నేను అనుభవించట్లేదండి అనకండి, అనుభవిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆజ్ఞ, ఒక్క రోజండి ఆజ్ఞను గైకొనడం మానేసాడండి, ఒక్కరోజు. అప్పటి వరకు అనుభవించింది అంత ఏమైపోయింది? నేలపాలు. నమ్ముతారా? మరి నమ్ముతారా నమ్మరా? అప్పటి వరకు అనుభవించింది, అప్పటి నుంచి ఇంకా పెడతానమ్మా ఏదైనా తోటలు అన్నాడా దేవుడు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో అక్కడి నుంచి త్రోసేశారు. అంతవరకు అనుభవించిన ఫలము కలగా మిగిలిపోయింది. కళ. ఇంకా ఒకప్పుడండి మేము ఏదేం తోటలో ఉన్నామండి, కలగా మిగిలిపోయింది. ఇంకా ఒకప్పుడండి ఏదైనా తోటలోకి దేవుడు వచ్చి మాతో మాట్లాడేవాడండి. ఇప్పుడమ్మా ఇప్పుడు లేదండి. చూడండి ఎంత బాధ. ఈ వాక్యాలన్నీ చెప్పితేనండి ప్రతి ఒక్కరికి కడుపులో దేవుడంటే, గుండెలో నీ మీదకి ఆశీర్వాదం వచ్చిన కాకంటే ఏముండదండి, ఎగిరిపోద్ది. ఏదేను తోటలో ఒకే ఒక్క రోజు ఆజ్ఞను అతిక్రమించి తినొద్దన్న పండు తిన్నందుకు ఏదేను తోటలో ప్రవేశం ఉందా ఇక ముందు? అప్పటి వరకు అనుభవించింది కళ. అప్పటి వరకు ఆజ్ఞను గైకున్న ఫలాలన్నీ రాలిపోయినాయి. ఇప్పటి నుంచి ఎలా ఉంది బతుకు? జాగ్రత్త సుమా, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దృష్టించేటప్పుడు జాగ్రత్త, ఆలోచించేటప్పుడు జాగ్రత్త, అడుగు వేసేటప్పుడు జాగ్రత్త. పరిధిలో నిలబడడానికి ప్రయత్నం చేయి, ఆజ్ఞలు గైకొనడానికి ప్రయత్నం చేయి. కట్టడలు, విధులు, ధర్మం అనబడే నిబంధన అంతటిలో కూడా నిలబడడానికి ప్రయత్నం చేయి. అవి కష్టమే, కానీ ఇష్టముగా చేయగలవు. ఎప్పుడు? దేవునిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. ఈ కృపను ఎప్పటికీ కూడా నువ్వు కోల్పోకు. అబ్రహాము ఎవరు లేరండి, అలాంటిది ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను వెంబడించి నిన్ను ఇలా ఆశీర్వదిస్తానని చెప్పేశాడు. అబ్రహాం అద్భుతంగా వెంబడించాడు కాబట్టి నేడు దినాల విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మన ముందు హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. అన్ని హెచ్చరికలు ఉన్నా కూడా మనం ఆ హెచ్చరికలను బట్టి హెచ్చరికగా తీసుకోకుండా, భయం లేకుండా నిర్భయమైపోతుంటే, గుండెల్లో దేవుడు అంటే భయం లేకపోతుంటే మనం అధోగతి పాలు అయిపోతాం. జాగ్రత్త సుమ. అందుకని మనం రక్షింపబడిన తర్వాత మన రక్షణతో మన విశ్రాంతిలోకి ప్రవేశించు. మన రక్షణ కాపాడుకుంటే మన విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. రక్షణను కాపాడుకోవాలంటే మనకు ఉపదేశ క్రమం కావాలి. సహవాసానికి పిలిచిన నమ్మదగిన దేవుడు చెప్తున్నాడు, ఆ దినం సమీపించిన కొలది ఎక్కువగా సహవాసంలో ఉండండి. వాక్యం చెప్తున్న పాస్టర్ గారి మీద అలక్కండి. అలిగితే మీకే ప్రాబ్లం. అలిగి వెళ్ళిపోకండి. ఇప్పటికే చాలా మారారండి, దేవునికి స్తోత్రం. మీరు మారితే మాకు ఆనందం అయింది. మీకు వాక్యం అంతా అర్థమైంది. నీతిని కొనసాగించేవాడు నీతిమంతుడు. రక్షణను కాపాడుకోవాలి. నీ రక్షణ వస్త్రం మీద, నీతి వస్త్రం మీద, ఆ పరిశుద్ధ వస్త్రం మీద నీకు మరకలు ఉన్నాయంటే దేంతో కడుక్కోవాలి? నువ్వు వాక్యం అనే సబ్బుతో కడుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, దుఃఖమును బట్టి సంతోషిస్తారా, ఏడుస్తారా? వీళ్ళు అలాగనేస్తున్నారండి బాబు అంటారా? దేవునికి స్తోత్రం అంటారా? ఏమండి మా ఇంట్లోనే షోలల్లో గుచ్చేసి వాళ్ళు ఉన్నారండి మాకు అన్నారనుకో, సంతోషిస్తారు, దుఃఖపడతారా? సంతోషించాలి. ఎందుకు? నీ దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా. నిర్ణయ కాలాన నీకు ఎంత పెడతాడు చేతిలో. నువ్వు జయించు. నువ్వు 100% క్లాస్లో పర్ఫెక్ట్గా రాసేయి, రిజల్ట్ వస్తుంది. హల్లెలూయా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాక రిజల్ట్ వెంటనే వచ్చేది. ఎప్పుడు వద్ది? నిర్ణయ కాలంలో వస్తుంది. అర్థం అవట్లేదా? ఇంటర్మీడియట్ ఏ పరీక్షకైనా రిజల్ట్ వెంటనే వచ్చేది. నీవు దైవికమైనటువంటి ఈ పరీక్షలో కూడా వెంటనే విడుదలవ్వ రిజల్ట్స్. ఒక టైములో రిజల్ట్ విడుదలవుద్ది. నువ్వు అప్పుడు ఎందులన్నా చూసేసుకో. ముందు
హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవ్వరు బాధపడకండి. ఏమండి, మనం బాధపడడానికి కాదండి మనకు శ్రమలో, మనల్ని సంతోషములో నిలబెట్టడానికి మనకు శ్రమలో, మన దుఃఖము చీకు చింత మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి. హల్లెలూయా. పాపం లక్ష్మమ్మ గారు ఎప్పుడు కూడా బాధగా ఉంటారు. నాకు ఆవిడని చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంటాం. కానీ శ్రమలు ఉంటాయి. ఆమె ఒక్క మాట చెప్పండి, శ్రమలు ఇంకా ఎక్కువ అవ్వలేదా దేవుడితో సహవాసం? మీకు చెప్పండి నాకు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు లేదా? ఇంకా కన్నీటితో చేస్తున్నారు లేదా? ఇదంతా ఎవరికి చేస్తున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు? నీ దుఃఖములో చేస్తున్నారు, కన్నీటిలో చేస్తున్నారు, నీ కలతల్లో చేస్తున్నావు, కష్టంలో చేస్తున్నావు, నీ లేమిలో చేస్తున్నావు, నీ నిస్సహాయ పరిస్థితుల్లో నిస్సత్తులు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడి వైపు చూస్తున్నావమ్మా. దాన్ని బట్టి అయినా దేవుడు కార్యం చేస్తాడు, చూస్తూ ఉండు. హల్లెలూయా. పరిస్థితుల్లో దేవుడిని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన సాత్వికుడండి. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును, దేన మనస్సు కలిగిన వాడిన. ఆయన హృదయం కరిగిపోద్దండి నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటే. హల్లెలూయా. అమ్మా, ఒక్క మాట చెప్తున్నా, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. విడవడమ్మా. నీ కన్న బిడ్డ నీ కళ్ళ ముందు కన్నీళ్ళు పెట్టుకుంటే నీ కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతాయి. నిజమా కాదా? వాస్తవమా కాదా? మనం ఎవరో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాం. ఆయన మనల్ని సంపాదించుకోవడానికి వెల పెట్టాడు. ఆయన ప్రాణం అనే వెల, రక్తం అనేటువంటి వెల. మనము దేవుని దృష్టిలో అల్పులం కాదు, యోగ్యులం, గనులం. ఎందుకంటే మన దేవుడు మనకు పెట్టింది ప్రాణం. మనము దేవుని దృష్టిలో విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. మనమే దేవుడు పాదాలు పట్టుకునే శరణ్యం దేహి అంటే దేవుడు అతీతమైన కార్యము చెయ్యక మానడు. నీ తలపైకి ఎత్తుతాడు దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కుటుంబాల్లో సమస్యల నానబడిన వాళ్ళతోటే నీకు ఎన్నో బాధలు, ఇక్కట్లు, సమస్యలు ఏర్పడుతున్నాయా? నానబడినటువంటి వాళ్ళే చూడాల్సిన రీతిలో నిన్ను చూడట్లేదా? నిన్ను పలకరించట్లేదా? పరామర్శించట్లేదా? బంధువులందరూ కూడా శత్రువులైపోయారా? స్నేహితులందరూ కూడా సుదూరంగా పారిపోయారా? కష్టాల కడలలో రాజ్యవేలతా ఉన్నాయా? నష్టాల ఊబులకు కూరుకుపోయిన అనుభవాల్లో నువ్వు ఉన్నావా? ఎల్లప్పుడూ కూడా నీ ముఖం విచారముగా ఉందా? దేవుడు నీకు ఇస్తున్నటువంటి భరోసా ఏంటో తెలుసా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఏంటి విశ్వాసం? శ్రమలే అతిశయం అనే విశ్వాసం, శ్రమలే ఉత్సాహం అనే విశ్వాసం, శ్రమలే ఆనందం అనే విశ్వాసం, శ్రమలే కిరీటం అనే విశ్వాసం. హల్లెలూయా. అమ్మా, ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఇప్పుడు మీ జీవితంలో ఈ వాక్యము మీరు వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యం మీకు ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ఏవైతే మీకు టచ్ అయ్యాయో మీ మదిలో, ఈ వాక్యానికి ఏది రిలేటెడ్గా మీరు జ్ఞాపకం చేసుకున్నారో, కష్టమా, బాధ, ఇరుక, ఇబ్బందా, చింత, దుఃఖమా, ఏదేమైనా సర్వోన్నతుని దేవుని కుమార్తెగా నేను డిక్లేర్ చేస్తున్నటువంటి డిక్లరేషన్ ఏంటంటే, వాటన్నిటినీ దేవుడు గడ్డి పరక గాలికి ఎగిరిపోయినట్లుగా ఎగరగొట్టబోతున్నాడు. హల్లెలూయా. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఒక దినాన దేవుడు ఇలాగే మాట్లాడితే సాక్ష్యం చెప్పారు పద్మగారు నాకు. వాటన్నిటి విషయంలో దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు కూడా నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. మనము ఆశామాషి వాళ్ళం కాదండి, తక్కువగా చేసుకోకండి. మనము దేవుని విలువైన రక్తము చేత, ప్రాణము చేత పట్టబడిన వాళ్ళం. మనలో దేవుని యొక్క ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి. ఏ విషయంలో? మేము దేవుని బిడ్డలం అనే విషయంలో హెచ్చించుకోండి, అతిశయించండి. ఏ విషయంలో? మా దేవుడు మా కొరకు రక్తం చిందించాడు. ఆయన రక్తపు ముద్రలు, ఆయన శిలువ ముద్రలు, ఆయన సాహసోపేతమైన ముద్రలు, ఆయన బోధనబడేటువంటి వాక్యపు ముద్రలు మాలో ముద్రించబడి ఉన్నాయి. ఎక్కడ? అణువణువున ముద్రింపబడి ఉన్నాయి. దీన్ని బట్టి అతిశయించు. హల్లెలూయా. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలవబెట్టునుగాక. ఆమేన్.